ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? కనిపిస్తుంది సార్. యాక్చువల్లీ నిన్న మ్యాథ్ లైబ్రరీ దగ్గర అంటే కంప్లీట్ అవ్వలేదు అనుకుంటాను. బహుశా స్క్వైర్ రూట్ ఒకటి మిగిలి ఉంది. మిగతావన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇంపోర్ట్ మ్యాథ్ అండ్ దెన్ మ్యాథ్ డాట్ స్క్వైర్ రూట్ SQRT. సపోజ్ స్క్వైర్ రూట్ ఆఫ్ 2 కావాలనుకోండి, 2 మెన్షన్ చేసి సరిపోతుంది. సపోజ్ 25 ఓకే. పై అనేది నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చేశాను. పై అనేది ఒక ప్రాపర్టీ లాగా వస్తుంది, మెథడ్ లాగా కాకుండా PI అంతే. ఇక్కడ మీకు స్క్వైర్ ఇలా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీకి మెథడ్కి అదే డిఫరెన్స్. అండ్ మీకు నిన్న 2+ అంటే ఎడిషన్ ఆపరేటర్ చూపించేటప్పుడు 2+3 ఇక్కడ మీకు చార్ట్ విండో కనిపిస్తుందా స్క్రీన్ మీద? చార్ట్ విండో దాంట్లో జూమ్లోనా సార్? కాదు, మీకు జనరల్ సిస్టమ్ మీద ఏం కనిపిస్తుంది? జస్ట్ జూపిటర్ నోట్బుక్ మటుకేనా? అవును సార్. ఆల్ రైట్. ఓకే, నిన్న మీకు ఎడిషన్ ఆపరేటర్ చూపించేటప్పుడు 2+3 అనేది మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా. యాక్చువల్గా ఇది బెటర్ వే ఏంటంటే మనం వేరియబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు y = 3 x + y. సో ఈ విధంగా మనం వేరియబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం డేటా టైప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ డేటా టైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సపోజ్ ఇప్పుడు నీకు నెంబర్ ఇచ్చాను, వర్క్ అయింది. ఒకవేళ టైప్ చెక్ చేయాలనుకోండి, మనం ఏ ఫంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది? సపోజ్ ఇప్పుడు నాకు x అనేది 2 ఉంది ఇచ్చాను, ఇది ఏ టైప్ అని చెక్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? టైప్. యా, ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఇంటీజర్. మన ఇక్కడ ఎక్కడ కూడా మనం ఎక్స్ప్లిసిట్గా ఇంటీజర్ అని ఇవ్వలేదు. సపోజ్ 2.5 అని ఇచ్చాను అనుకోండి, చూడండి ఇక్కడ టైప్ చెక్ చేయండి, ఆటోమేటిక్గా ఫ్లోట్ కన్వర్ట్ అయింది. అంటే పైథాన్ అనేది డైనమిక్లీ టైప్. మీరు ఇచ్చే వాల్యూని బట్టి అది మారుతుంది. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు నాకు 2 నేను స్ట్రింగ్ చూడండి, ఇక్కడ సింగిల్ కోట్స్లో కానీ డబుల్ కోట్స్లో కానీ ర్యాప్ చేశారనుకోండి, టైప్ ఏమైంది? స్ట్రింగ్ అయింది కదా. అప్పుడు కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు ఇంటీజర్ కన్వర్ట్ చేయాలనుకోండి, INT అని పెడితే సరిపోతుంది. నేను x కన్వర్ట్ చేస్తున్నాను, x మళ్ళీ అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు టైప్ చెక్ చేసినట్లయితే చూడండి ఇంటిజర్. ఓకే, ఒకవేళ ఎక్స్ప్లిసిట్గా కన్వర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆ పర్టికులర్ డేటా టైప్ యొక్క ఫంక్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఇంటికి మటుకే కాదు, స్ట్రింగ్ ఉంటుంది, ఇలాగా str, ఫ్లోట్ ఉంటుంది. అలాగా మనకి ఏ డేటా టైప్ కావాలనుకున్నట్లయితే ఆ డేటా టైప్ కన్వర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సపోజ్ ఇప్పుడు నాకు x అనేది ఇక్కడ ఇంటిజర్ కదా. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇట్ బ్యాక్ టు స్ట్రింగ్, x ఈక్వల్ టు మళ్ళీ అంటే xకి అసైన్ చేస్తున్నాను, స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, x అనేది ఇప్పుడు 2గా కన్వర్ట్ అయింది, సింగిల్ కోట్స్లో ఉంది. టైప్ చెక్ చేసినట్లయితే స్ట్రింగ్. ఓకే, అండ్ డైనమిక్ టైప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు డిఫరెంట్ డేటా టైప్స్ అసలు అవైలబిలిటీ ఏమి ఉన్నాయన్నది. సపోజ్ x ఈక్వల్ టు నేను ట్రూ ఆర్ ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు టైప్ x అని ఇచ్చినట్టయితే ఇది పూల్ ఆటోమేటిక్. అంటే మనం ఎక్స్ప్లిసిట్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇంటి ఆల్రెడీ చూసాం, ఫ్లోట్ ఆల్రెడీ చూసాం, కాంప్లెక్స్ అన్ని చూడలేదు కదా. సపోజ్ x ఈక్వల్ టు 2+ జనరల్గా ఏం రాస్తామంటే 3i అని రాస్తాం, లేదా i3 అని రాస్తాం. ఇమాజినరీ నెంబర్స్ అంతే కదా. ఇమాజినరీ నెంబర్స్ ఎలా మ్యాథమెటిక్స్లో ఎలా ఉంటుంది? x + iy అనేది సంథింగ్ ఉంటుంది. i అంటే ఇమాజినరీ నెంబర్ అని అర్థం. కానీ ఇక్కడ పైథాన్లో ఏంటంటే j అని యూజ్ చేయాల్సి ఉంటుందండి. j అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం, x ఈక్వల్ టు 2 + 3j. ఇది కాంప్లెక్స్ టైప్గా చూపిస్తుంది. యాక్చువల్గా ఇది మన ఇమాజినరీ నెంబర్స్ అంటాం కదా, వాటి కింద వస్తుంది. అండ్ స్ట్రింగ్ ఆల్రెడీ చూసాం కదా, సమ్ హియర్ ఐ యామ్. సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ అనేది సేమ్ అండి. జావాలో ఏంటంటే సింగిల్ క్యారెక్టర్కి సింగిల్ కోట్స్ యూజ్ చేస్తారు, మీకు మోర్ దెన్ 1 క్యారెక్టర్ ఉన్నప్పుడు డబుల్ కోట్స్ యూజ్ చేస్తారు. కానీ పైథాన్లో ఏంటంటే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ వర్క్ అవుతుంది, అది స్ట్రింగ్ కింద
క్యారెక్టర్స్ అంటే సపరేట్గా స్పెసిఫిక్ సింగిల్ క్యారెక్టర్ అంటూ ఏమి ఉండదు, స్ట్రింగ్ ఏ మొత్తం కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు టైప్ చెక్ చేయండి, ఎస్టిఆర్ ఉంది కదా, నేను ఇక్కడ ఒక సింగిల్ క్యారెక్టర్ ఇస్తున్నాను చూడండి, స్ట్రింగ్. ఇదే మీ డబుల్ కోట్స్ కాకుండా సింగిల్ కోట్స్ ఇచ్చినట్లయితే సేమ్ అదే వస్తుంది. అంతేకాకుండా మీకు ఒక లెటర్ అనే కాదు, హియర్ ఐ యామ్, నేను కంప్లీట్గా ఒక సెంటెన్స్ ఇచ్చాను, ఒక ఫ్రేజ్ ఇచ్చాను, స్ట్రింగ్ వచ్చింది కదా. అండ్ దెన్ లిస్ట్ అనేది ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా, అది సింగిల్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ర్యాప్ అయి ఉంటుంది. మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వచ్చు అంటే. అంతేకాకుండా డూప్లికేట్స్ అని ఏమైనా ఉన్నాయనుకోండి, డూప్లికేట్ సేమ్ అదే విధంగా వస్తుంది. చూడండి 1 2 3 4 5 5 అంటే రిమూవ్ అవడం అంటే ఏమి ఉండదు. ఇంకో మనం జస్ట్ 1 2 3 4 5 ఇస్తున్నాం, ఫ్లోట్స్ కూడా ఇవ్వచ్చు అండి, అంటే ఏ డేటా టైప్ అని ఇవ్వచ్చు. మనం ఇక్కడ స్ట్రింగ్ కూడా ఇవ్వచ్చు, సపోజ్ దామోదర్ వర్క్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం లిస్ట్ని డిక్లేర్ చేస్తాం. లిస్ట్ని ఇంకా డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అసలు ఎలా డిక్లేర్ చేయాలని చూద్దాం. ఓకే, డిక్షనరీ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే విత్ ఇన్ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంటుంది. ఓకే, అండ్ ఇది కీ వాల్యూ పేర్ కాంబినేషన్స్తో ఉంటుందండి. నాకు ఇక్కడ కీ వాల్యూ ఇచ్చాం కదా, కీ వాల్ ఎలా ఉంటుంది. దీనికి సపరేట్ ఆర్డర్ అంటే ఏముండదు. అది ఆర్డర్ అసలు ఎందుకు ఆర్డర్ ఉండదు, అసలు ఎలా మనం వాల్యూస్ని ఫెచ్ చేయాలనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఈ విధంగా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు 0 1 2 ఇది ఒక ఎగ్జాంపుల్. అడిషన్ చూడండి, ఇది ఎగ్జిక్యూట్ చేయలేదా? ఓకే, కామా పెట్టేట్టున్నా. రైట్, ఇది ఒక డిక్షనరీ. టైప్ చెక్ చేయండి, డిక్ట్ స్టాండ్స్ ఫర్ డిక్షనరీ. ఓకే, వినిపిస్తుంది కదా అందరికి? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటాడు కదండి. అండ్ దెన్ మన లిస్ట్ అండ్ డిక్షనరీ చూసాం కదా. టపుల్ని మనం ఎలా డిక్లేర్ చేస్తామంటే ఇది రౌండ్ బ్రాకెట్స్. లిస్ట్ వచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ కదా, టపుల్ వచ్చి రౌండ్ బ్రాకెట్స్ అండి. యాక్చువల్లీ చూడండి 1 2 3 4 5 ఇది ఇంటర్నల్గా మోస్ట్ మీకు టపుల్స్ ఎక్కువ కనిపిస్తాయి. మనం మాన్యువల్గా మనం యూజ్ చేయం, కానీ మీకు ఎప్పుడైనా సరే వేరే మెథడ్స్ ఏమైనా యూజ్ చేసినప్పుడు, సపోజ్ డిక్షనరీ ఉంది కదా ఇక్కడ, ఈ డిక్షనరీని మై డిక్ట్ ఐటమ్స్ అని ఒకటి ఉంది చూడండి. ఇక్కడ టపుల్ ఫామ్లో ఉంది. ఇప్పుడు రౌండ్ బ్రాకెట్స్ ఉంది కదా, ఇక్కడ ఇంటర్నల్గా ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది యాక్చువల్గా ఏంటి, లిస్ట్ ఆఫ్ టపుల్స్. అవునా, లిస్ట్ అని ఎందుకని, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది కదా, చూసారా, కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది కదా, అందువల్ల ఇది లిస్ట్. కానీ యాక్చువల్ వాల్యూస్ వచ్చేసరికి కీ వాల్యూ, ఒక కీ వాల్యూ, ఇది ఇంకొక కీ వాల్యూ, ఇది ఇంకొక కీ వాల్యూ, ఇది మొత్తం ఏమైంది, లిస్ట్ ఆఫ్ టపుల్స్ అయింది. అవునా, సో ఆ విధంగా ఇంటర్నల్గా మెథడ్స్ ఏంటంటే టపుల్స్ యూజ్ చేస్తాయి. సో ఇది ఒక డేటా స్ట్రక్చర్. ఇది చాలా హ్యాండీ, అంటే మనం డైరెక్ట్గా టపుల్ క్రియేట్ చేయం, కానీ ఇంటర్నల్గా ఈ మెథడ్స్ యూజ్ చేసేటప్పుడు టపుల్స్ మనం మ్యానిపులేట్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగానే తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సెట్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, ఇది ఫ్లవర్ బ్రాకెట్స్లో డిక్లేర్ చేస్తాం, కాకపోతే ఇది కీ వాల్యూ ఉండదు. డిక్షనరీ మటుకి కీ వాల్యూ, ఇక్కడ val1 val2 val3 ఇలాగే ఉంటుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలాగే ఉంటుంది. సపోజ్ 1 2 3 4 5. ఇప్పుడు టైప్ చెక్ చేయండి, మై సెట్ ఇది. ఇప్పుడు నేను ఇది సెట్ మీకు చూడండి, ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చానో అక్కడ ఇది సేమ్ అదే విధంగా వచ్చింది. బట్ ఇంట్రెస్టింగ్ బిహేవియర్ మీకు లిస్ట్కి లిస్ట్కి సెట్కి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి.
మీకు డిఫరెన్స్ ఏంటని ఒకసారి అబ్జర్వ్ చేసి చెప్పండి. నేను 1 2 3 4 5 5 6 ఇచ్చాను. నేను మై లిస్ట్ ప్రింట్ చేస్తున్నాను. మీకు సేమ్ అదే వాల్యూస్ వచ్చాయి కదా. నేను ఇదే నేను సెట్గా క్రియేట్ చేస్తున్నాను. అంటే నేను ఫ్లవర్ బ్రాకెట్స్ కదా సెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఇంటెక్స్ డేగా. ఇప్పుడు మై సెట్ ప్రింట్ చేస్తాను. రెండింటికి డిఫరెన్స్ ఏంటి చూడండి. ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? లిస్ట్కి సేమ్ అదే వాల్యూస్ ఇచ్చాను, కాకపోతే 5 డబల్ ఉన్నది సింగిల్ తీసేసుకున్నాను. అవునండి, డూప్లికేట్స్ ఎంటర్టైన్ చేయదు సెట్ అన్నది. అది కీ డిఫరెన్స్. సపోజ్ ఇప్పుడు నాకు ఈ లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయాలనుకోండి, మనం ఏం చేయాలి? జనరల్గా ఒక ఫంక్షనాలిటీ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా కాకుండా మీకు ఆల్టర్నేటివ్ ఏంటంటే దీన్ని మనం ఈ లిస్ట్ని మనం సెట్గా కన్వర్ట్ చేసి మళ్ళీ లిస్ట్గా కన్వర్ట్ చేసినట్లయితే డూప్లికేట్స్ రిమూవ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు నాకు మై లిస్ట్ ఉంది కదా, డూప్లికేట్స్ ఉంది. నేను దీన్ని నేను సెట్గా కన్వర్ట్ చేయాలనుకోండి, సెట్ అని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, దీంట్లో డూప్లికేట్స్ లేవు, కాకపోతే ఇది సెట్. ఇది ఏ విధంగా చెప్పగలం ఇది సెట్ అని? కర్లీ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి. సో దీన్ని మళ్ళీ మనం లిస్ట్కి కన్వర్ట్ చేయాలనుకోండి, లిస్ట్ అనేది ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది, అవునా? ఇప్పుడు దీన్ని మనం మై లిస్ట్లో స్టోర్ చేసాం అనుకోండి, ఇది పర్మనెంట్గా మీకు లిస్ట్గా అయిపోయింది. కావాలంటే టైప్ చెక్ చేయండి, ఇది లిస్ట్. ఇప్పుడు కాకపోతే ఈ కొత్త లిస్ట్లో ఏంటి? డూప్లికేట్స్ లేవు, అవునా? సెట్ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు డిక్లరేషన్ అన్నది డిక్షనరీ లాగే ఉంటుంది, కాకపోతే డిక్షనరీకి సెట్కి డిఫరెన్స్ ఏంటి? డిక్షనరీ అన్నది కీ వాల్యూ పేర్, వేరస్ మీకు సెట్ అనేది ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేసినా కూడా సింటాక్స్ డిక్లరేషన్లో అక్కడ వాల్యూస్ అనేది లిస్ట్లో ఏ విధంగా ఇస్తాం అదే విధంగా ఇస్తాం, టపుల్లో ఏ విధంగా ఇస్తాం అదే విధంగా ఇస్తాం. ఓకే, అండ్ బహుశా నాకు తెలిసి ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి అనుకుంటా. టపుల్ అనేది ఇంకోటి ఏంటంటే ఇమ్యూటబుల్ ఇన్ ద సెన్స్, సపోజ్ నా టపుల్ క్రియేట్ చేసాం కదా. ఇమ్యూటబిలిటీ అంటే ఏంటంటే మనం వాల్యూని రీప్లేస్ అంటే మ్యూటబిలిటీ అంటే రీప్లేస్ చేయగలం, ఇమ్యూటబుల్ అంటే రీప్లేస్ చేయలేము. సపోజ్ మై టపుల్ ఉంది, ఇక్కడ నేను ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సపోజ్ ఇప్పుడు నాకు వాల్యూస్ ఉన్నాయనుకోండి, పైథాన్ అనేది ఏంటి? 0 ఇండెక్స్ కదా. సపోజ్ ఇప్పుడు నాకు 1 2 3 4 5 ఇండెక్స్ అనేది ఏ విధంగా ఉంటుందంటే పైన 0 1 2 3 4 ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది లిస్ట్గా ఇచ్చారనుకోండి, నేను మై లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి, దీన్ని ఫస్ట్ ఇప్పుడు నేను ఈ 2 ఎలిమెంట్ రావాలనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే స్క్వేర్ బ్రాకెట్స్లో ఈ ఇండెక్స్ సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే 2 ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ మ్యూటబిలిటీ అంటే ఏంటంటే, సపోజ్ నాకు 2 వచ్చింది కదా, ఇక్కడ నేను 5 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే 2 కాస్త 5గా మారుతుంది లిస్ట్. అదే మీ టపుల్ అయినట్లయితే, సేమ్ ఇదే టపుల్ అయినట్లయితే, లెట్ మీ షో యూ ఈ టపుల్ కదా ఇది. నీకు నేను సేమ్ 1 2 వచ్చింది కదా, నేను ఇప్పుడు 5గా మార్చుకోవాలనుకోండి, సారీ మొత్తం అది కన్వర్ట్ అయిపోయింది కదా. వేర్ ఇస్ దట్ వన్? ఓకే, 1 2 3 4 5 మై టపుల్ ఆల్రెడీ 1 అంటే 2 వచ్చింది. ఇప్పుడు నేను ఈ 1ని 5గా చేశాను అనుకోండి, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ అంటే ఇది ఇమ్యూటబుల్ అన్నమాట. అంటే మనం స్పెసిఫిక్ వాల్యూ తీసుకొని దాన్ని రీప్లేస్ చేయలేము. కాకపోతే ఇక్కడ నేను మై టపుల్ అని ఉంది కదా, సేమ్ ఇది కాపీ చేస్తున్నాను, రీప్లేస్ చేయొచ్చు. అంటే రీప్లేస్ ఇన్ ద సెన్స్ హోల్ ఆబ్జెక్ట్ రీప్లేస్ చేయొచ్చు, నో ఇష్యూస్. ఓకే,
మీకు అర్థమైంది కదా కీ డిఫరెన్స్ ఏంటన్నది. ఇక్కడ మై టపుల్ అనేది టపుల్స్ అన్నవి జనరల్గా మనం ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్. అదే లిస్ట్ అయినట్లయితే మీకు సేమ్ ఇదే ఫంక్షనాలిటీ. లిస్ట్ ఈ విధంగా ఉంది కదా, నేను స్పెసిఫిక్ వాల్యూ సపోజ్ 2 కావాలనుకోండి, ఇండెక్స్ 1లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా ఇస్తున్నాను. ఇక్కడ లేదా 22 అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి లిస్ట్ అనేది ఏముందో 22 అని రీప్లేస్ అయింది, అవునా? అదే మీకు టపుల్ ద్వారా పాసిబిలిటీ కాదు. అది కీ డిఫరెన్స్ లిస్ట్కి టపుల్కి. అంతేకాకుండా ఇంటర్నల్గా మన ఏంటంటే మన టపుల్ ఫామ్స్లోనే వస్తుంది. ఇంతకుముందు మై డిక్షనరీ ఐటమ్స్ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది, లిస్ట్ ఆఫ్ టపుల్స్ వచ్చాయి, అవునా? కీ వాల్యూ కీ వాల్యూ కీ వాల్యూ అని. సో ఇంటర్నల్గా ఏంటంటే టపుల్ ఫామ్స్లో వస్తుంది మనకి. రైట్, ఆల్రెడీ టైప్ కాస్టింగ్ ఆల్రెడీ చూసాం. ఓకే, లెట్ మీ డిక్లేర్ సమ్ వాల్యూ ఇంట్ x = 5. ఇప్పుడు ఎక్స్ అనే టైప్ చెక్ చేయాలనుకోండి ఏం చేయొచ్చు, ఏ ఫంక్షన్ దీని అసలు ఇది ఏ టైప్ అని ఆదరిస్తుంది, ఏ టైప్ అని ఆదరిస్తుంది, టైప్ ఆఫ్ ఎక్స్. టైప్ ఆఫ్ ఎక్స్ కదా. ఇప్పుడు దీన్ని మనం ఫ్లోట్ కన్వర్ట్ చేయాలనుకోండి ఏం చేయొచ్చు, ఫ్లోట్ అని ఎక్స్ అని ఇచ్చి మనం సేమ్ అదే వేరియబుల్కి ఎక్స్చేంజ్ చేసి సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎక్స్ అనేది ఏముంది, ఇంతకుముందు 5 ఉన్నది, ఇప్పుడు 5.0 వచ్చింది అండ్ 5.0 ఉంది. ఇప్పుడు టైప్ చెక్ చేయండి ఎక్స్ సేమ్ ఫ్లోట్. ఓకే, అండ్ వైస్ వర్సా, అంటే మీకు ఫ్లోట్ టు ఇంట్ కానీ ఇంట్ టు ఫ్లోట్ కానీ మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కాంప్లెక్స్ నెంబర్స్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం. కీ డిఫరెన్స్ ఏంటి, ఎలా డిక్లేర్ చేయాలి, ఇప్పుడు ఈ ఫామ్లో ఉంటుంది x + y j, ఈ ఫామ్లో ఉంటుంది. జే అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 2 + 3i అని మెన్షన్ చేశాను అనుకోండి, ఎర్రర్ వచ్చింది చూసారా, జే. అప్పుడు మటుకి ఇది కాంప్లెక్స్ నెంబర్ కన్వర్ట్ అంటే తీసుకుంటుంది. ఇక్కడ ప్రాపర్గా మనకి ఒక రౌండ్ బ్రాకెట్స్లో వచ్చింది టైప్ ఎక్స్, చూడండి కాంప్లెక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్. స్ట్రింగ్ అనేది మనం ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మై స్ట్రింగ్ సింగిల్ కోట్స్లో డిక్లేర్ చేయొచ్చు లేదా డబుల్ కోట్స్ డిక్లేర్ చేయొచ్చు. జావాలో ఏంటంటే మనం సింగిల్ కోట్స్ అంటే సింగిల్ క్యారెక్టర్ ఇవ్వాలనుకున్నప్పుడు మటుకు మనం సింగిల్ కోట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్ట్రింగ్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలంటే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, కాకపోతే పైథాన్లో ఏంటంటే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ వన్ అండ్ ద సేమ్. మీకు చూడండి హియర్ స్ట్రింగ్, నేను మళ్ళీ మై స్ట్రింగ్ నేను చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ సింగిల్ కోట్స్లో వచ్చింది కదా, డబుల్ కోట్స్గా మారుద్దాం ఏమొస్తుందో. ఇక్కడ సింగిల్ కోట్స్లో వచ్చింది, ఇంటర్నల్గా అది సింగిల్ కోట్స్ కింద తీసుకుంటుంది. బట్ సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ వన్ అండ్ ద సేమ్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండెక్స్ అని చెప్పాం కదా. సపోజ్ ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్స్ కూడా ఇండెక్స్ ఉంటుంది. సపోజ్ నేను ఇప్పుడు మై స్ట్రింగ్ హియర్ ఐ యామ్ స్ట్రింగ్ అని ఇచ్చాను అనుకోండి, ఇది ఏ విధంగా ఉంటుందంటే 0 ఇండెక్స్ ఇంటర్నల్గా, 1 2 3 4 అంటే ఇక్కడ స్పేస్ ఉంది కదా, స్పేస్ కూడా మీకు ఒక క్యారెక్టరే. ఓకే, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇప్పుడు నాకు ఐ అనేది మటుకు రావాలనుకోండి, మై స్ట్రింగ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఈ ఇండెక్స్ వేస్తే సరిపోతుంది. మనకేమొస్తుందంటే ఐ అని ప్రింట్ అవుతుంది. కాబట్టి చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా మనకి, నేను స్ట్రింగ్ ప్రింట్ చేశాను. నేను ఇప్పుడు మై స్ట్రింగ్ సపోజ్ ఐ అనేది రావాలనుకోండి, 5 కదా, 5 ఇస్తే ఐ అని వచ్చింది చూడండి. కాకపోతే స్ట్రింగ్స్ అనేవి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇప్పుడు నాకు ఇదే డి అనేది మార్చాను అనుకోండి, వర్క్ అవుతుందా, రీప్లేస్ చేయలేము. స్పెసిఫిక్ వాల్యూ మనం తీసుకొని దాన్ని రీప్లేస్ చేయలేమండి. కాదు కంప్లీట్ స్ట్రింగ్ మనం రీప్లేస్ చేయొచ్చు. నీకు ఇదే మై స్ట్రింగ్ ఈ విధంగా ఉంది కదా, మై స్ట్రింగ్ హియర్ ఇట్ ఈస్ అనదర్ స్ట్రింగ్, మీకు వర్క్ అవుతుంది. కానీ స్పెసిఫిక్ వాల్యూ అన్నది మటుకు
స్పెసిఫిక్ వాల్యూ అనేది మటుకు మీకు వర్క్ అవ్వదు, అంటే ఇమ్యూటబుల్ అన్నమాట అది. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఇంతవరకు? లేవు సార్, నాకైతే ఏం లేదు సార్. అంతేకాకుండా మీకు మై స్ట్రింగ్ అనేది మీకు నెంబర్స్ని మీరు ర్యాప్ చేసినా కూడా స్ట్రింగ్ అంటే తీసుకుంటుంది. చూడండి, ఇప్పుడు నేను మై స్ట్రింగ్ వర్క్ అవుతుంది. ఇప్పుడు టైప్ చెక్ చేసినట్లయితే మై స్ట్రింగ్ ఇది STRA స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే స్ట్రింగ్ కింద కన్సిడర్ చేస్తుంది. ఒకవేళ కన్వర్ట్ చేసుకోవాలనుకున్నాను, ఇప్పుడు నేను ఇదే నెంబర్ని నేను ఇంటిజర్ కన్వర్ట్ చేయాలనుకోండి, ఏమి చేయాల్సి ఉంటుంది? INT సేమ్ INT ఇంటీజర్ ఆఫ్ మై స్ట్రింగ్ మై స్ట్రింగ్ కన్వర్ట్ అవుతుంది. చూడండి, మై మేబీ ఇది నేమ్ అనేది అప్రోప్రియేట్ కాకపోవచ్చు ఇప్పుడు, బట్ ఇది ఇప్పుడు నెంబర్ మై STR రైట్, ఇంటిజర్. అండ్ ఇంకొకటి ఇండెక్స్ అనేది 0 to n-1 అని చెప్పాం కదా. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫంక్షనాలిటీ ఏంటంటే నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను, మై STR మిషన్ ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 1 2 3 4 5 6 అంతేనా? నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు -1 -2 -3 -4 -5 -6 -7 అంటే నెగిటివ్ ఇండెక్స్ కూడా వర్క్ అవుతుంది. సపోజ్ నాకు హెచ్ అన్నది రావాలనుకోండి, జనరల్గా ఏం చేస్తాం? మై STR స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ ఇండెక్స్ ఇస్తాం. ఆ ఇండెక్స్ ఏంటి? 3 కదా. 3 ఇస్తే మనకి ఏమొస్తుంది? హెచ్ అని వస్తుంది, అవునా? అవుట్పుట్. అంతేకాకుండా ఇక్కడ హెచ్కి ఏంటి? ఇక్కడ -4 ఉంది కదా, ఇది ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. సేమ్ అదే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి చూపిస్తాను. ఇప్పుడు మై STR, నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. మిషన్ ఇప్పుడు హెచ్ అనేది రావాలంటే జనరల్గా ఏం చేస్తాం? ఆ ఇండెక్స్ ఇస్తాం. 0 1 2 3 కదా, హెచ్ వచ్చింది. ఇదే మీకు నెగిటివ్ ఇండెక్స్ తీసుకోండి, సేమ్ అదే వచ్చింది. కాకపోతే ఇప్పుడు రియల్ టైంలో అసలు ఎలా ఉపయోగపడుతుంది ఇది? ఇప్పుడు మీకు ఆ లాస్ట్ ఎలిమెంట్ రావాలనుకోండి, ఇప్పుడు నాకు ఈ అనేది రావాలి. ఈ అనేది రావాలంటే జనరల్గా ఏం చేస్తాం? ఈ ఇండెక్స్ కనుక్కోవాలి కదా. అంటే ఏంటి? 0 1 2 3 4 5 6 అవునా? అంటే STR 6 ఇచ్చినట్లయితే ఈ వస్తుంది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఇండెక్సింగ్, నెగిటివ్ ఇండెక్సింగ్ ఎలాగా? రివర్స్ ఆర్డర్లో ఉంటుంది, అవునా? ఇక్కడి నుంచి -1 -2 -3 వస్తుంది. ఇప్పుడు నేను -1 అని ఇచ్చాను అనుకోండి, ఆల్వేస్ లాస్ట్ ఎలిమెంట్ వస్తుందా? ఇది సింపుల్ కదా, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ ఆ విధంగా రావాలనుకోండి, ఇది సింపుల్ మెథడ్ కదా. నెగిటివ్ ఇండెక్సింగ్ ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు తెలియాలి, అది లాస్ట్ ఎలిమెంట్ అసలు ఇండెక్స్ తెలియాలి. ఇక్కడ ఇండెక్స్ తెలియాల్సిన అవసరం లేదు కదా, లాస్ట్ రావాలనుకున్నట్లయితే. అఫ్కోర్స్ వర్క్ అరౌండ్ ఉంది. సపోజ్ నాకు ఇదే 6 అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు లెంత్ కావాలనుకోండి, సపోజ్ ఇప్పుడు నాకు లెంత్ మై STR అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది? ఆ లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది, అవునా? 1 2 3 4 5 6 7 ఉంది కాబట్టి 7 అని వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా, ఈ 6 దగ్గర యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, లెంత్ అనేది ఏమిటి? అన్ని క్యారెక్టర్స్ వస్తుంది, అంటే 7 వచ్చింది. చివరి 6 రావాలనుకోండి, జస్ట్ -1 పెట్టి సరిపోతుంది. ఈ విధంగా వర్క్ అరౌండ్ ఉంది. కానీ లాస్ట్ క్యారెక్టర్ రావాలంటే ఇది బెటర్ మెథడ్, -1. సపోజ్ నాకు ఇక్కడ సేమ్ అదే నెగిటివ్ ఇండెక్సింగ్లో n రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి? -2 చేస్తే సరిపోతుంది. చూడండి, n అని వచ్చింది, అవునా? సో మరి నార్మల్గా ఏంటంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే చివరి నుంచి స్టార్ట్ అవుతుంది, కాకపోతే 0 నుంచి కాదు, -1 నుంచి. ఓకే, అది కీ డిఫరెన్స్.
అంటే అంతేకాకుండా లెంత్ అనేది 7 ఉంటే ఇక్కడ 6తో ఎండ్ అవుతుంది, ఎందుకంటే 0ని స్టార్ట్ అయ్యింది కదా ఇక్కడ, అందువల్ల. అదే మీకు నెగిటివ్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే 1తో స్టార్ట్ అవ్వడం వల్ల లెంత్ ఏది ఉందో అదే విధంగా ఇక్కడ ఎండ్ అవుతుంది. అంటే ఎండ్ ఇన్ ది సెన్స్ ఇది రివర్స్ ఆర్డర్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఎండ్ అవుతుంది, కాబట్టి ఇక్కడ -7 వస్తుంది. ఓకే, అది కీ డిఫరెన్స్. అండ్ మీరు ఒకవేళ సపోజ్ నాకు ఇక్కడ మిషన్ అని కదా మై స్ట్రింగ్ ఇక్కడ, ఓకే మీకు స్లైసింగ్ చెప్పలే కదా. సపోజ్ ఇప్పుడు నాకు ఇదే మై స్ట్రింగ్ అని ఉంది అనుకోండి, ఈ మై స్ట్రింగ్లో నాకు MACH మటుకి రావాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే స్లైసింగ్ యూజ్ చేయొచ్చు అండి. 0 ఇక్కడ ఇండెక్స్ ఏంటి 3 కదా, ఈ కోలన్ పెట్టాను చూసారో లేదో, కోలన్ 3 అని మెన్షన్ చేస్తే నాకు MACH అని వస్తుంది. చూద్దాం ఎలా వర్క్ వస్తుందా లేదా అన్నది. నిజానికి రాదు అది, చూద్దాం. ఇప్పుడు నాకు 0 3 అని చేయాలనుకోండి, నాకు ఏమొచ్చింది MACH కావాలి, యాక్చువల్గా MAC అని వచ్చింది. ఎందుకంటే అవుటర్ బౌండ్ అనేది ఎక్స్క్లూజివ్, అంటే 0 1 2 దగ్గర ఆగిపోతుంది అది. అవుటర్ బౌండ్ ఎక్స్క్లూజివ్ కాబట్టి మనం 4 ఇస్తేనే MACH అని వస్తుంది. నిజానికి 4 అంటే 4th వరకు అని కాదు, యాక్చువల్గా ఇక్కడ ఇండెక్స్ 4 ఏంటి I కదా, మన ఇక్కడ 4th వరకు రాలేదు. 4th వరకు రాలేదు ఎందుకంటే ఇది అవుటర్ బౌండ్ ఎక్స్క్లూజివ్, ఒక నెంబర్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అది కీ డిఫరెన్స్. సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ INE రావాలనుకోండి, ఏం చేయాలి, నాకు ఈ పార్ట్ మట్టుకే రావాలనుకోండి, 5 to 7. 4 to 7, sir. 4 to 7 7. వర్క్ అవుతుందా లేదా, 4:7 Mm. వర్క్ అయింది. ఓకే, ఎందుకంటే 7 ఎందుకు ఇచ్చాము, యాక్చువల్గా 6తోనే ఎండ్ అవుతుంది కదా, ఎందుకంటే అవుటర్ బౌండ్ ఎక్స్క్లూజివ్ 6తోనే అయిపోతుంది. 4 5 6. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సపోజ్ మన కోలన్ ఇచ్చాను అనుకోండి, మొత్తం వస్తుంది మీకు. యాక్చువల్గా మై స్ట్రింగ్ అని ఇస్తే సరిపోతుంది కదా, మొత్తం రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. కాకపోతే ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇది మీకు రివర్స్ ప్రింట్ చేయాలనుకోండి, సపోజ్ ఇదే మిషన్ అన్నది ENIHCAM అని రావాలనుకోండి, ఏం చేయొచ్చు అంటే -1 పెట్టి సరిపోతుంది. ఇక్కడ స్టెప్ ఫంక్షన్ అంటుంది, అదే స్టెప్ అంటారు దీన్ని. స్టెప్ అంటే ఏంటంటే అసలు ఎన్ని స్టెప్ జంప్ అవ్వాలి అని. -1 ఇస్తే రివర్స్లో వస్తుంది. సపోజ్ నేను 2 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమైంది కొంచెం అబ్జర్వ్ చేస్తే అసలు ఇక్కడ ఎగ్జాక్ట్ ఏం జరిగింది చూడండి. నేను 2 ఇవ్వడం వల్ల మీకు కనిపిస్తుందో లేదో MCI అని వచ్చింది. యాక్చువల్ స్ట్రింగ్ నాకు మిషన్ కదా, MCI అని ఎందుకు వచ్చింది, బై డిఫాల్ట్ ఏంటంటే ఇది 1 మొత్తం ప్రింట్ అవుతుంది. 2 ఇవ్వడం వల్ల ఏమవుతుంది, బిహేవియర్ మారింది కదా. ఏమైంది ఎగ్జాక్ట్గా, సెకండ్ వాల్యూ పోయి వచ్చింది సార్, సెకండ్ వాల్యూ అంటే ప్రతి ఒక్కసారి జంప్ అవుతుంది, తీసేసి వచ్చేసింది. అంటే ఏ రిమూవ్ చేసింది, సెకండ్ ఎలిమెంట్ వచ్చింది, నెక్స్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసుకుంటూ పోయింది, అవునా. అంటే సపోజ్ ఇప్పుడు నాకు ఈ మిషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినట్లయితే స్టెప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇది స్ట్రింగ్ అనుకోండి, ఇక్కడ ఇప్పుడు నేను మీకు మై స్ట్రింగ్ అనే ఒక దాంట్లో స్టోర్ చేశాను. మై స్ట్రింగ్ కోలన్ అని ఇస్తే జనరల్గా ఏమవుతుంది, మొత్తం స్ట్రింగ్ మొత్తం వస్తుంది కదా. ఇక్కడ ఇంకొక చివర్లో ఏంటంటే స్టెప్ అనేది బై డిఫాల్ట్ 1 అని చెప్పాను. ఒక 2 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, దీనికి సెకండ్ ఎలిమెంట్ ఏదో అది ప్రింట్ అవుతుంది, తర్వాత దీనికి సెకండ్ ఎలిమెంట్ ఏదో అది ప్రింట్ అవుతుంది, దీనికి సెకండ్ ఎలిమెంట్ ఏదో అది ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ -1 ఇచ్చాను అనుకోండి, రివర్స్లో ప్రింట్ అవుతుంది, అంటే ENIHCAM. ఒకవేళ నాకు -2 అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది, నాకు my str కోలన్ -2 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, MCIE వస్తుంది. MCIE అని వస్తుందా, అవును సార్. కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ నాకు -1 ఇచ్చినట్లయితే నాకేమైంది, ఈ విధంగా ప్రింట్ అయింది. నేను దీన్ని అసైన్ చేయలే కదా,
ఇప్పుడు -1 ఇచ్చినట్లయితే నాకు ఏం ప్రింట్ అయింది, రివర్సల్ ప్రింట్ అయింది. -2 ఇస్తే మీరు MCIE అన్నది ఇక్కడి నుంచి కదా చూస్తున్నారు. ఇది నేను -2 ఓకే, నేను రివర్స్ స్ట్రింగ్ లో చూసాను సార్. ఓకే, ఇక్కడ చూసారు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నుంచి మైనస్ అన్నప్పుడు మనం రివర్స్ ఆర్డర్లో చూడాల్సి ఉంటుంది. అర్థమైంది కదా డిఫరెన్స్ ఏంటన్నది. ఒకవేళ సపోజ్ ఇక్కడ నాకు 3 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది, నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ, థర్డ్ ఎలిమెంట్ తీసేసుకొని వచ్చేసి అంటే అదే ఇక్కడ +3 ఇచ్చాను అనుకోండి, అంటే మళ్ళీ లెట్ మీ రైట్ ఇట్ 3 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, థర్డ్ ఎలిమెంట్ జంప్ చేసుకొని వచ్చేసి అదే ఎగ్జాక్ట్గా ఏం ప్రింట్ అవుతుంది, అవుట్పుట్ MHE. ఓకే, 4 ఇస్తే MI. అక్కడ ఒక M, ఒక 4th ఎలిమెంట్ I, దీనికి 4th ఎలిమెంట్ లేదు కదా, అప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ రావాలి కదా, ఇగ్నోర్ చేస్తుంది సార్. ఎగ్జాక్ట్గా ఇది ఇగ్నోర్ చేస్తుందండి. సపోజ్ నాకు ఇక్కడ MI మటుకే వచ్చింది అంటే అక్కడ నెక్స్ట్ ఏం అంటే ఎలిమెంట్ లేకపోతే అది ఆబ్వియస్లీ అది డిస్కంటిన్యూ చేస్తుంది. డిస్కంటిన్యూ ఇన్ ది సెన్స్ అక్కడ వరకు మనకి ఏం అవుట్పుట్ ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ ఓకే, హోప్ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. స్లైసింగ్ అర్థమైంది కదా మీకు. ఇన్నర్ ఇప్పుడు అప్పర్ బౌండ్ ఎక్స్క్లూజివ్, ఒక ఎక్సెప్షన్ ఉంది, అది తర్వాత ఏంటో చూద్దాం. నెంబర్ ర్యాప్డ్ ఇన్ కోడ్స్. ఓకే, ఇంకొకటి లెంత్ మీకు కావాలనుకోండి, స్ట్రింగ్ లెంత్ కావాలి, ఓకే సారీ, LEN యూజ్ చేయొచ్చు మనం. ఇది కేవలం స్ట్రింగ్స్ మటుకు కాదండి, ఇంతకుముందు ఆల్రెడీ లెంత్ చూపించాను అనుకుంటాను, మీకు లిస్ట్ కూడా వర్క్ అవుతుంది. ఇంతకుముందు మనం ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేశాం కదా, చూడండి 6. అంతేకాకుండా డిక్షనరీ కూడా మై డిక్షనరీ చేసాను చూడండి, సెట్స్ కూడా వర్క్ అవ్వాలి. యా, లెన్ అనేది ఆబ్వియస్లీ ఒక యూనివర్సల్ లాగా లెంత్ మనకు అనుకోవాలంటే ఈ విధంగా యూజ్ చేయొచ్చు మనం. ఓకే, బులియన్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని. కాకపోతే ట్రూత్ వాల్యూ ట్రూతీ అండ్ ఫాల్సీ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు ఎలా రాస్తామంటే ఇఫ్ కండిషన్ కోలన్ రాసి ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాం. మీకు పైథాన్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఎలా రాస్తాం, ఇఫ్ కండిషన్ ఫ్లవర్ బ్రాకెట్స్ రాసి ఇక్కడ కండిషన్ ఇక్కడ స్టేట్మెంట్ రాస్తాం, అవునా? వేరే లాంగ్వేజ్లో అయినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఫ్లవర్ బ్రాకెట్స్ అవసరం లేదు, ఇక్కడ కోలన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు రౌండ్ బ్రాకెట్స్ పెట్టండి పెట్టకపోండి అది మీ ఇష్టం. కాకపోతే ఇక్కడ మీరు ఇండెంట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూడండి, నేను ట్యాబ్ ఇచ్చాను, ట్యాబ్ అంటే 4 స్పేసెస్ కదా, 4 స్పేసెస్ ఇచ్చాను, అది కన్సిస్టెంట్గా ఉండాలి. ఇప్పుడు నాకు ఇలా ఇచ్చాను అనుకోండి, ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది, అవునా? ఇంకొకటి ఏంటంటే ఓకే, ఇప్పుడు వర్క్ అవుతుంది. కాకపోతే ఇది నేను ప్రాపర్గా ఇవ్వాలా కాబట్టి, అంటే కండిషన్ ఇవన్నీ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా ఎర్రర్ వచ్చింది. బట్ లెట్ మీ రైట్ అన్ ఎగ్జాంపుల్. 2 greater than 3. Print I am 2 is greater than 3. ఇది ప్రింట్ అవ్వలేదు ఎందుకంటే ఇది 2 greater than 3 కాదు కాబట్టి. నేను 2 less than 3 అని ఇస్తాను. ఓకే, నేను క్యాపిటల్ P ఇచ్చాను రాంగ్గా. కేస్ సెన్సిటివ్ సార్ లాంగ్వేజ్ ఇది. అవును, 2 is less than 3. Like it should work now. జస్ట్ మనకి ఇండెంట్ సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇది కూడా ప్రింట్ అయింది. నేను యాక్చువల్గా ఏం చెప్పాను, 4 స్పేస్ ఇస్తే వర్క్ అవుతుందని చెప్పాను, కానీ 8 స్పేస్ ఇస్తే కూడా వర్క్ అయింది. యాక్చువల్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏంటంటే 4 స్పేస్ ఇవ్వాలి. ఇంకోటి పెప్8 కొన్ని స్టాండర్డ్స్ అంటే ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే 4 స్పేస్ మటుకు ఇవ్వాలని చెప్పి ఒక రూల్ ఉంది. కానీ ప్రస్తుతానికి మటుకు మీరు కన్సిస్టెంట్గా స్పేస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కన్సిస్టెంట్గా ఆ విధంగా అంటే ఇండెంట్ అనేది ఇవ్వకూడదు. ఓకే, కానీ మీరు మటుకు ట్యాబ్ ఫాలో అవ్వండి.
మీకు ఆటోమేటిక్గా ఇది రావాలి. యాక్చువల్లీ చూడండి, నేను కోలన్ ఎంటర్ కొడుతున్నాను, డైరెక్ట్గా అక్కడ ఏమైంది నెక్స్ట్ స్టెప్ 4 స్పేస్ ఇచ్చింది. నేను యాక్చువల్ ట్యాప్ ప్రెస్ చేయలేదు అక్కడ, మీరు గమనించారో లేదో. చూడండి, నేను ఎంటర్ కొడుతున్నాను, డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తుంది. సో బై డిఫాల్ట్ ఏంటంటే 4 స్పేస్ అని ఫాలో అవుతారు. మీరు కూడా 4 స్పేస్ ఫాలో అవ్వండి. అంటే 8 స్పేస్ వర్క్ అవుతుంది కదా అని అది చేయదు. అంటే కన్సిస్టెంట్గా ఒక ఇండెంట్ ఇస్తే వర్క్ అవుతుంది, బట్ 4 స్పేస్ అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్, జనరల్గా యూజ్ చేసేది. ఓకే, అండ్ ఇక్కడ ఏ కండిషన్ ఫాల్స్, ఏ కండిషన్ ట్రూ అంటే, ఇప్పుడు మీకు కండిషన్ అనేది 0 ఇచ్చాను అనుకోండి. యాక్చువల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్సర్ట్, సపోజ్ ఇక్కడ నాకు -23 ఇచ్చాను అనుకోండి, ఐ యామ్ ట్రూ, వర్క్ అయింది. 0 ఇస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవ్వలేదు. ఎందుకని? 0 అన్నది మీకు ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఫాల్స్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్ ఇదే కదా, ఈక్వల్ టు 0 అయితే ఇది కరెక్టా కాదు చూద్దాం. ట్రూ అంటే ఫాల్స్ 0 రెండు సమానము అని అర్థం పైథాన్లో. ఓకే, సపోజ్ అంటే ఫాల్స్ 0 అయితే ట్రూ 1 అని అర్థమా? అవును, ఇక్కడ ట్రూ. చూసారా? అంటే ఇప్పుడు ఫాల్స్ కానిది ఏ కండిషన్ ఇచ్చినా కూడా దాంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి ఫాల్స్ ఇస్తే ఫాల్స్ ఓకే ప్రింట్ అవ్వదు, బాగానే ఉంది. 0 ఇస్తే ఓకే ప్రింట్ అవ్వదు, బాగానే ఉంది. మరి ఏ వాల్యూస్కి అది ఫాల్స్ అవుతుంది అన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఇప్పుడు నన్ను ఇచ్చినా కూడా ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మైనస్ ఇచ్చానుకోండి వర్క్ అవుతుంది. మైనస్ కూడా ట్రూ అంటే ట్రూ అనే అర్థం బై డిఫాల్ట్. అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనిస్తే కంపారిజన్ ఆపరేటర్ ఇవ్వలేదు, నేను జస్ట్ డైరెక్ట్ వాల్యూ ఇస్తున్నాను. సపోజ్ 1 వర్క్ అయింది. ఏదైనా సరే కండిషన్ అనేది ట్రూ అంటే ట్రూ అవ్వాలి అంటే మన కంపారిజన్ ఆపరేటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫాల్స్ 0 నన్ కాకుండా ఏ వాల్యూ ఇచ్చినా కూడా అది ట్రూ అని అర్థం. మైనస్ కూడా సపోజ్ నాకు ఇమాజిన్ నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, ట్రూ ప్రింట్ అయింది, ఎందుకంటే అది ఫాల్స్ 0 నన్ కాదు కదా, అందువల్ల. అంతేకాకుండా ఇప్పుడు సపోజ్ నేను ఇంట్రెస్టింగ్ బిహేవియర్ ఏంటంటే, నాకు మై లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఎంటీ స్ట్రింగ్ అని ఇచ్చాను అనుకోండి, నేను ఇక్కడ పాస్ చేశాను అనుకోండి మై లిస్ట్, ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఎంటీ లిస్ట్ ఉంటుంది కదా, ఎంటీ లిస్ట్ కూడా ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకే, అంటే లిస్ట్ మటుకేనా? వాట్ అబౌట్ డిక్షనరీ, సెట్, టపో ట్రై చేద్దాం. ఇక్కడ ఏం వాల్యూస్ ఇవ్వలేదు. మై డిక్ట్, ఓకే మై డిక్ట్ ఫాల్స్. యాక్చువల్గా మనం ఎంటీ ఇచ్చినప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఏది అంటే సెట్ కింద తీసుకుంటుందా లేకపోతే డిక్షనరీ కింద తీసుకుంటుందో తెలియదు. డిక్షనరీ కింద తీసుకుంటుంది. మన సెట్టింగ్ కూడా ఈ విధంగానే కదా డిక్లేర్ చేస్తాం, ఎంటీ సెట్టింగ్ కూడా ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. అఫ్ కోర్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ప్లిసిట్గా రావాలనుకున్నట్టుంది సెట్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, సెట్ అని ఈ విధంగా మనం ఎంటీని చేసుకోవచ్చు. ఇక్కడ ఇది యాక్చువల్గా ఎంటీ, ఇది కావాలంటే ప్రింట్ చేసి చూడండి. మై సెట్ ఇది ఎంటీ ఉన్నవి కూడా మనం ఇచ్చినట్లయితే అది ఫాల్స్ కిందే కన్సిడర్ చేస్తుంది. వెదర్ ఇట్ ఈస్ లిస్ట్, టపుల్, డిక్షనరీ ఏదైనా సరే. ఓకే, ఆర్ సెట్. ఇంకొకటి ఏంటంటే ఫ్రాక్షన్స్ మనం డిస్కస్ చేసుకోలేదు. యాక్చువల్లీ ఇంటిజర్, ఫ్లోట్ ఇవి అయితే మనం డిస్కస్ చేసుకుంది. ఒకవేళ నాకు 5/2 రావాలనుకోండి, నాకు ప్రింట్ 5/2 అని ఇచ్చాను అనుకోండి, ఏమొస్తుంది? ఫ్రాక్షన్ రావాలనుకోండి ఏమొస్తుంది జనరల్గా? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. 1 వస్తుందా? ఎందుకని 1? అంటే ఇక్కడ మనం అదే డివిజన్ యూస్ చేస్తాం. ఓకే, పృథ్వీ గారు మీ దీని ప్రకారం అంటే దీని అవుట్పుట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. 1.0 సార్, 1.0 1.0 వస్తుందా? ఓకే, 2
2 వస్తుంది. ఓకే. డివిజన్ అనేది ఎప్పుడు కూడా మీకు ఫ్లోట్లో వస్తుందండి. 2.5 ఇంటిజర్ 5 సార్. 2.5 వస్తుంది. Yeah, ఒకవేళ నాకు sorry. ఈ 5/2 రావాలనుకోండి, అప్పుడు జనరల్గా ఏం చేస్తాం మనం, స్ట్రింగ్ విధంగా పెట్టేస్తాం. పెట్టేస్తాం. కాకపోతే ఇది స్ట్రింగే కదా, అంటే ప్రింట్ అయితే బాగానే ఉంది, బట్ మీరు చెక్ చేసినట్లయితే ఇది స్ట్రింగ్. టైప్ చెక్ చేయండి. 5/2 ఎంత? స్ట్రింగ్ ఇది, ఫ్రాక్షన్గా String. రాలేదు. దీనికోసం ఏం చేయొచ్చు అంటే, ఫ్రాక్షన్స్ అని చెప్పి లైబ్రరీ ఉంది, దీంట్లో ఇంపోర్ట్ ఆల్ అని కొట్టండి. ఇంపోర్ట్ అంటే మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే యాస్టిక్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి చెప్తాను నేను. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ ఫ్రాక్షన్ అనేది ఇచ్చినట్లయితే 5,2 ఇది ఫ్రాక్షన్. ఇది సపోజ్ ఇప్పుడు నాకు ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. 2.5 వచ్చింది, అవునా? అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇది. మీరు ఫ్రాక్షన్గా అంటే మీకు కన్సిడర్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు 25 ఇచ్చాను అనుకోండి, అవుట్పుట్ ఏం రావచ్చు? 5/1 వచ్చింది. ఎందుకని 25/5 రాలేదే? ఎందుకని ఇది 5/1 అని వచ్చింది? ఫ్రాక్షన్ ఇది యాజ్ ఇట్ ఈస్ మనకి అదే ప్రింట్ అవ్వాలి కదా. అది ఇంటీజర్ సార్. యాక్చువల్గా ఏమైంది అవుతుందంటే 25/5 అంటే ఏంటి యాక్చువల్గా? అది ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుందంటే 25/5 కదా, 5 1s 5 5s, అప్పుడు ఇది 5/1 కదా, అందువల్ల ఇది 5,1 ప్రింట్ అయింది. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవ్వదు, అదొక్క గ్లిచ్ ఉంది దీంట్లో. ఓకే, ఓకే. as integer ratio limit denominator, suppose limit denominator ఇప్పుడు 1.33 అని మెన్షన్ చేయాలనుకోండి నాకు, సారీ కాబట్టినా ఇప్పుడు చూడండి 1.33 అని మెన్షన్ చేస్తే ఏమొచ్చింది నాకు ఇక్కడ? సమ్ జంక్ వాల్యూ వచ్చింది కదా. యాక్చువల్గా ఇది చూడండి, ఈ వాల్యూ బై ఈ వాల్యూ ఇస్తే 1.33 వచ్చింది, కరెక్టే. కానీ ఇది చాలా పెద్ద వాల్యూస్ వచ్చాయి కదా. ఇక్కడ లిమిట్ అనే ఒక ఆప్షన్ ఉంది, లిమిట్ డినామినేటర్ అని. అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే ఫస్ట్ వాల్యూ న్యూమరేటర్, సెకండ్ వాల్యూ డినామినేటర్ లాగా అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కదా, ఇక్కడ అవుట్పుట్ ఇది రిమూవ్ చేశానా. ఇప్పుడు 5,1 వచ్చింది కదా, ఫస్ట్ వాల్యూ న్యూమరేటర్, సెకండ్ వాల్యూ డినామినేటర్. లిమిట్ డినామినేటర్ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది? లిమిట్ డినామినేటర్ ఇవ్వగానే నాకు ప్రాపర్గా వచ్చింది 13300. మీరు బై డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే ఏం చేస్తుందంటే ఏదో ఒక నెంబర్ ఇస్తుంది, ఆ ఫ్రాక్షన్కి ఈక్వల్ అయ్యే విధంగా కరెక్ట్గానే వస్తుంది. కాకపోతే అది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయము అలాంటి వాల్యూస్ వస్తాయి. ఒక ప్రాపర్గా మీరు లిమిట్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది కదా 13300. జనరల్గా ఏంటంటే ఫ్రాక్షన్స్ అనేవి మనం ఇంతకుముందు చెప్పిన విధంగా 5/2 ఇచ్చినట్లయితే ప్రాపర్గా వస్తుంది. కాబట్టి మనం ఒక బిహేవియర్ బాగా గమనించవలసింది ఏంటంటే 25/5 ఇచ్చినప్పుడు బిహేవియర్ సేమ్ అదే విధంగా రాలే కదా, 5/1 వచ్చింది. సో ఇలాంటి బిహేవియర్ కొంచెం అంటే మీకు అంటే 25/5 ఇచ్చాం కదా, మరి 25/5 రావాలి కదా అని అనుకోవద్దు. అది డివిజన్ చేసి ఆ ఫ్రాక్షన్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓకే, మనం ఫాల్స్ ట్రూత్ అని చూసాం. స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్. స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అంటే మై స్ట్రింగ్ ఇంతకుముందు ఆల్రెడీ స్ట్రింగ్ చూసాము. ఇప్పుడు నాకు హియర్ ఐ సపోజ్ జనరల్ సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఒకటే కదా మనం స్ట్రింగ్ డిక్లేర్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇలా ఇస్తే వర్క్ అవుతుందా? కాదు సార్, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను సింగిల్ కోట్స్ యూజ్ చేశాను. ఆబ్వియస్లీ ఇది ఏంటంటే ఇంతవరకు ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్ట్రింగ్ ఈ విధంగా రావడం వల్ల ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మనం సింగిల్ కోట్స్ బదులుగా డబుల్ కోట్స్ పెట్టామనుకోండి, వర్క్ అవుతుంది. కాకపోతే ఒక స్ట్రింగ్ ఉన్నప్పుడు అది దాంట్లో సింగిల్ కోట్స్ ఉండొచ్చు, డబుల్ కోట్స్ ఉండొచ్చు కదా. మనం ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇచ్చాను అనుకోండి, సేమ్ ఇదే ఎగ్జాంపుల్లో
వర్క్ అవ్వదు. అది ఇక్కడ సింగిల్ కోట్స్ ఇచ్చాను అనుకోండి, డబుల్ కోట్స్ ఉండడం వల్ల వర్క్ అవుతుంది. ఈ బిహేవియర్ కొంచెం మనం ఊహించింది అయి ఉంటుంది. చూడండి ఇక్కడ వర్క్ అయింది, డబుల్ కోట్స్ ఇస్తే వర్క్ అయింది. కాకపోతే అది స్ట్రింగ్ అంటే మొత్తం స్ట్రింగ్ అన్నది సింగిల్ కోట్స్లో ట్యాప్ చేయాలి. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే రెండు వస్తే, ఇప్పుడు నాకు సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ రెండు వచ్చాయి, అప్పుడు ఏం చేయాలంటే ఎస్కేప్ క్యారెక్టర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే స్లాష్ అంటే ఇప్పుడు ఏదైతే క్యారెక్టర్స్ మీరు ఇస్తున్నారో అది సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ వాట్ ఎవర్, స్లాష్ మీరు బ్యాక్వర్డ్ స్లాష్ ప్రొవైడ్ చేసినట్లయితే మీకు అది ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు చూడండి ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ అయిందా? ఓకే, నేను ఇక్కడ బహుశా స్పేస్ ఇచ్చానా ఏంటి? ఓకే, ఇప్పుడు బాగా ప్రాపర్గా అయింది. మనం సింగిల్ కోట్స్ ట్యాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్లాష్ ఇచ్చినప్పుడు స్లాష్గా ప్రింట్ అవుతుంది, అప్పుడు సింగిల్ కోట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా కాకుండా ఈ విధంగా రాదా? నో, ఇట్స్ నాట్ వర్కింగ్. సింగిల్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్కేప్ వర్క్ అవ్వట్లేదు సింగిల్ కోట్స్కి, ఒకవేళ సింగిల్ కోట్స్తో ర్యాప్ చేసినట్లయితే. ఎనీవే, ఇక్కడ కూడా వర్క్ అవ్వలేదా? ఓకే, ఇక్కడ వర్క్ అయింది, డబుల్ కోట్స్ ప్రాపర్గానే వచ్చింది. సింగిల్ కోట్స్ మటు స్లాష్ ఇస్తే వర్క్ అవ్వట్లేదు. మనం ఇంకొక సింగిల్ కోట్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు రెండు ప్రింట్ అవుతున్నాయి. రైట్, బ్యాక్వర్డ్ స్లాష్, ఒకవేళ బ్యాక్వర్డ్ స్లాషే ప్రింట్ చేయాలనుకున్నట్లయితే సేమ్ అదే మెథడాలజీ. ఇప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ మెన్షన్ చేయాలనుకోండి, నాకు ఎర్రర్ వచ్చింది కదా, నీకు ఇంకో స్లాష్ సరిపోతుంది. చూడండి నాకు బ్యాక్వర్డ్ స్లాష్ వచ్చింది, ఇదిగో ప్రాపర్ బిహేవియర్ కాదు కదా, డబుల్ స్లాష్ వచ్చింది. ఎన్ ఇవ్వండి, ట్రై చేయండి. ఎన్ ఓకే, ఎన్ ఓకే. ఎన్ అంటే న్యూ క్యారెక్టర్, అదే న్యూ లైన్ ఉంది కదా అర్థం. ఇంకొక స్లాష్ ఇస్తే ఏమన్నా వర్క్ అవుతుందా? రాదు. నో, ఎర్రర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. యాక్చువల్గా నాకు డబుల్ స్లాష్ కాదు రావాలి. ఎస్కేప్ ఏమైనా ఉందా? ఏమన్నా ఆప్షన్ ఉండాలి. స్ట్రింగ్ ట్రాన్స్లేట్ అప్పర్. ఓకే, దీని మీద ఒకసారి చెక్ చేసి చెప్తాను నేను. యాక్చువల్గా డబుల్ స్లాష్ అని రాకూడదు, సింగిల్ స్లాష్ అని రావాలి. ఎందుకు యాక్చువల్లీ ఏంటంటే దీనికి ఆప్షన్ ఉండాలి మనకి. మై స్ట్రింగ్ ఎస్కేప్ క్యారెక్టర్ ఏంటనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయొచ్చు. find split swap key strip starts with upper and okay, తర్వాత చూద్దాం ఇది ఎలాగ చేయాలన్నది. యాక్చువల్ డబుల్ స్లాష్ రాకూడదు, సింగిల్ స్లాష్ రావాలి నాకు. రైట్, ఓకే. దెన్ స్ప్లిట్ మెథడ్ అండి. సపోజ్ నాకు ఇక్కడ మై స్ట్రింగ్ తీసుకున్నాను, నాకు 1 2 3 4 ఈ విధంగా ఉందనుకోండి. దీన్ని మై లిస్ట్గా అంటే లిస్ట్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? ఈక్వల్ టు 1 2 3 4 మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది, అవునా? సో ఈ స్ట్రింగ్ని డైరెక్ట్గా మనం లిస్ట్గా కన్వర్ట్ చేయాలనుకోండి, స్ప్లిట్ మెథడ్ యూజ్ చేయొచ్చు. చూడండి, మై స్ట్రింగ్ స్ప్లిట్, ఇది ఆటోమేటిక్గా ఏమైంది? లిస్ట్గా కన్వర్ట్ అయింది స్ప్లిట్ మెథడ్ ద్వారా. బై డిఫాల్ట్ ఏంటంటే స్పేస్ని సపరేట్గా తీసుకుంటుంది. చూడండి, సేమ్ అదే బిహేవియర్ కదా. ఒకవేళ ఇప్పుడు నాకు ఇక్కడ సేమ్ సపరేటర్ అనేది ఆర్ ఉందనుకోండి, వర్క్ అవుతుందా? లేదు సార్, ఇక్కడ వర్క్ అవ్వదు. లేదా బై డిఫాల్ట్ బిహేవియర్ ఏం చూద్దాం, వర్క్ అవ్వదు.
మనకి ఇక్కడ సపరేటర్ అనేది ఆర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సపరేటర్ ఇక్కడ ఏదైనా ఉండొచ్చు అండి, నేను ఆర్ అని కాదు. ఇప్పుడు నేను క్యాప్ ఇస్తున్నాను, క్యాప్, రైట్. కాబట్టి కన్సిస్టెంట్గా ఉండాలి. కాకపోతే వేరు ఉంటే ఎలాగన్నది తర్వాత చూద్దాం. అది కూడా ఆప్షన్ ఉంది, అది ఎలాగని తర్వాత చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ సేమ్ అదే ఇచ్చినట్లయితే రాలేదు, నేను సపరేటర్ మార్చాలి. చూడండి వర్క్ అయింది, అవునా? ఇప్పుడు దీని టైప్ చేంజ్ అయిపోయింది సార్, మై స్ట్రింగ్ ఇది. మై స్ట్రింగ్ అనేది ఇది ఏం చేస్తుంది, రిటర్న్ స్ప్లిట్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే లిస్ట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఓకే, గుడ్ క్వశ్చన్. ఈ టైప్ నేను చెక్ చేసినట్లయితే ఇది లిస్ట్, ఇది రిటర్న్ చేసే ఆబ్జెక్ట్ వచ్చేసి లిస్ట్. కాకపోతే మనం స్టోర్ చేసుకోవాలా లేకపోతే అంటే మై స్ట్రింగ్లోనే స్టోర్ చేయాలి. మై స్ట్రింగ్ సేమ్ అదే విధంగా ఉంటుందండి, చూడండి మై స్ట్రింగ్ మారుతాం మీరు స్ప్లిట్ మెథడ్ అప్లై చేసిన తర్వాత కూడా. సో ఇట్స్ అప్ టు యూ, లైక్ అసైన్ చేయాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు, లేదా మీరు వేరే లిస్ట్కి వేరే వేరియబుల్ ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. జనరల్గా ఏం చేస్తాం, వేరే వేరియబుల్ స్టోర్ చేస్తాం కదా. ఇది లిస్ట్, ప్రాపర్ లిస్ట్ ఇది. ఓకే, అండ్ స్ట్రిప్ మెథడ్ అనేది నేను అసలు ఎగ్జాంపుల్ ఇస్తాను, అది ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ అవుతుందో చెప్పండి నాకు. మై స్ట్రింగ్ హియర్ ఐ యామ్, నేను స్ట్రిప్ మెథడ్ యూజ్ చేస్తున్నాను వితౌట్ ఎనీ, అదే సేమ్ అదే. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రిమ్ చేస్తున్నారు సార్, వైట్ స్పేస్ ట్రిమ్ చేస్తుంది. ఇక్కడ నేను యాక్చువల్గా స్పేస్ ఇచ్చాను. స్ట్రిప్ మెథడ్ ఏం చేస్తుంది, ఇక్కడ స్పేస్ లేదు చూడండి. నేను స్ట్రిప్ మెథడ్ లేకుండా డైరెక్ట్గా నేను ప్రింట్ చేస్తాను, ఏమొస్తుంది చూద్దాం. ఈ రెండు డిఫరెన్స్ అర్థమైంది కదా, చూడండి ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ స్పేస్ ఉంది. కాకపోతే ఇక్కడ కూడా స్పేస్ ఉంది కదా, మధ్యలో స్పేస్ ఉంది కదా. స్పేస్ స్ట్రిప్ అనేది రిమూవ్ చేయాలన్నప్పుడు స్ట్రిప్ ఆ స్పేస్ కూడా రిమూవ్ చేయాలి కదా, రిమూవ్ చేయలేదే. బౌండరీస్ లో తీసుకుంటున్నారు సార్. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండ్ మట్టుకే స్ట్రిప్ అనేది వర్క్ అవుతుంది, అంటే ట్రయల్ స్పేస్ అనేవి రిమూవ్ అవుతాయి, మిగతా చోట రిమూవ్ అవ్వదు. మధ్యలో ఏమన్నా స్పేస్ ఉంటే రిమూవ్ అవ్వదు. కాబట్టి చూడండి ఇక్కడ ఇలాగ ఇస్తున్నాను, స్ట్రిప్ అనేది ఇక్కడ స్పేస్ రిమూవ్ చేయలేదు, అవునా? అఫ్కోర్స్ ఒక స్పేస్ ఇవ్వడం ఓకే, మల్టిపుల్ స్పేస్ ఇస్తే మధ్యలో ఏమైనా రిమూవ్ అవుతుందా, లేదు, రిమూవ్ అవుతాం. ఇక్కడ మటుకే సపోజ్ నాకు ఇక్కడ ఇంత స్పేస్ ఇచ్చాను, రిమూవ్ అయ్యింది. ఫస్ట్ స్టార్టింగ్లో మటుకు కాదు, రైట్ సైడ్ కూడా రిమూవ్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పేస్ లేదు. మై స్ట్రింగ్ నేను డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాను, ఇక్కడ స్పేస్ ఉంది చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ కూడా స్పేస్ ఉంది, అవునా? కాకపోతే నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మటుకే రావాలనుకోండి, అప్పుడు ఎలాగా, ఎల్ స్ట్రిప్ అని ఉంటుంది చూడండి. ఇక్కడ స్పేస్ ఉంది, ట్రయల్ స్పేస్ ఉన్నాయి, కానీ ఇక్కడ లేదు. ఎల్ స్ట్రిప్ లాగే ఆర్ స్ట్రిప్ అంటే ఏంటి, మీకు ఇక్కడ చూడండి రైట్ స్ట్రిప్ మట్టి అంటే రైట్ సైడ్ మట్టుకు స్ట్రిప్ అయింది స్పేసెస్, లెఫ్ట్ సైడ్ అవ్వలేదు. ఇప్పుడు రెండింటిని ఇస్తే లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ పైథాన్ ఈ విధంగా కూడా ఇవ్వచ్చండి. ఒక మెథడ్ తర్వాత డాట్ పెట్టి మళ్ళీ ఇంకొక మెథడ్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే మై స్ట్రింగ్లో ఫస్ట్ రైట్ సైడ్ మీకు ఈ స్పేస్ రిమూవ్ అవుతుంది, ఆ తర్వాత ఎల్ స్ట్రిప్ అప్లై చేయడం వల్ల ఇది కూడా రిమూవ్ అవుతుంది. కాకపోతే మనకు ఆల్రెడీ ఒక మెథడ్ ఉంది కదా రైట్ అండ్ లెఫ్ట్కి, ఏంటది, స్ట్రిప్. సో మనం లెఫ్ట్ స్ట్రిప్ అండ్ రైట్ స్ట్రిప్ మనం కన్సిక్యూటివ్గా రాయాల్సిన అవసరం లేదు, ఒక రెండు అప్లై చేయాలి. ఒకవేళ స్పెసిఫిక్గా మీకు లెఫ్ట్ స్ట్రిప్ మటుకి చేయాలనుకున్నట్లయితే, స్ట్రిప్పింగ్ మటుకు చేయాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు ఎల్ స్ట్రిప్. రైట్ సైడ్ మటుకు కావాలంటే ఆర్ స్ట్రిప్. ఓకే, మీరు ఒక స్ట్రింగ్స్ కాన్కాటినేషన్ చేయాలనుకోండి, స్ట్రింగ్ R1 ఉంది, హియర్ ఐ యామ్, రైట్. నేను ఇంకో స్ట్రింగ్ తీసుకుంటున్నాను, అండ్ దామోదర్, రైట్. సో ఇప్పుడు నేను రెండింటి కాన్కాటినేట్ చేయాలనుకోండి, ప్లస్ ఇచ్చేసి సరిపోతుంది. కాకపోతే చిన్న గ్లిచ్ ఉంది, ఇక్కడ స్పేస్ లేదు, అవునా? స్పేస్ కావాలంటే ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, నాకు స్పేస్ కావాలి, స్పేస్ కంకాటినేట్ చేస్తాం సార్. స్పేస్ కాన్కాటినేట్ సరిపోతుంది, డబుల్ కోట్స్ అదే సింగిల్ డబుల్ కోట్స్ వాట్ ఎవర్ రెండు వర్క్ అవుతాయి, స్ట్రింగే కదా. చూడండి ఇక్కడ వర్క్ అయింది, అవునా? సో ఈ విధంగా కాన్కాటినేట్ చేయొచ్చు, ప్లస్ ఆపరేటింగ్ చేసి సరిపోతుంది.
అండ్ ఇప్పుడు ఇంతకుముందు నేను మై స్ట్రింగ్ని ఇక్కడ 1 2 3 4 5 ఈ విధంగా కన్వర్ట్ చేశాం కదా. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఈ లిస్ట్ తీసుకుంటున్నాను నేను, నాకు ఈ విధంగా రావాలనుకోండి, సపోజ్ ఈ విధంగా రావాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే నాకు యాక్చువల్గా ఏంటంటే స్ట్రింగ్ని మనం లిస్ట్కి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ లిస్ట్ని ఈ విధంగా కన్వర్ట్ చేయాలంటే జాయిన్ మెథడ్ యూజ్ చేయొచ్చు మనం. మా మై లిస్ట్ ఉంది కదా, జాయిన్ మెథడ్ నేను స్పేస్ ఇస్తున్నాను, జాయిన్ మై లిస్ట్. ఇది ఆటోమేటిక్గా స్ట్రింగ్ అండి, మీకు కావాలంటే టైప్ చెక్ చేసుకోండి, స్ట్రింగ్. ఓకే, అంటే స్పేస్ మటుకేనా, వేరే ఏ క్యారెక్టర్ ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ఇంతకుముందు మనకి సెపరేటర్ స్ప్లిట్లో మెథడ్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా ఇవ్వచ్చు. ఇప్పుడు నేను క్యాప్ ఇస్తున్నాను, వర్క్ అవుతుంది, లేదా ఆర్ ఇవ్వండి, వర్క్ అవుతుంది. ఇంతకుముందు మనం ఏం చేసాం, ఉన్న స్ట్రింగ్ని స్ప్లిట్ చేసి లిస్ట్గా కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, లిస్ట్ని మళ్ళీ జాయిన్ చేసి ఒక స్ట్రింగ్గా ఫామ్ చేస్తున్నాం, అది డిఫరెన్స్. ఓకే, ఇది వెరీ హ్యాండీ మెథడ్, స్ప్లిట్ అండ్ జాయిన్స్. జనరల్గా ఏం చేస్తామంటే డేటాని క్లీన్ చేసేటప్పుడు స్ప్లిట్ చేస్తాం ఫస్ట్, ఆ తర్వాత ఫైనల్గా జాయిన్ చేస్తాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఏంటన్నది. ప్రస్తుతానికి ఇది స్ప్లిట్ చేసినప్పుడు అది లిస్ట్గా కన్వర్ట్ అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. జాయిన్ చేసినప్పుడు అవుట్పుట్ అనేది స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది. సపరేటర్ మనది ఏదైనా ఇవ్వచ్చు, బై డిఫాల్ట్ ఏంటంటే మనం స్పేస్ ఇస్తాం. ఓకే, యా. అండ్ స్ట్రింగ్ కాండినేట్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్. స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి? రీప్లేస్ చేయలేము. అంటే ఇప్పుడు మై స్ట్రింగ్, ఐ ఆమ్ హియర్, మై స్ట్రింగ్, ఇప్పుడు నేను రీప్లేస్ చేస్తాను, హియర్ ఇట్ ఈస్ అనదర్ స్ట్రింగ్. వర్క్ అయిందిగా. పృథ్వీ గారు, రీప్లేస్ చేయలేమని చెప్పాం కదా, కానీ రీప్లేస్ అయిందిగా. అది ఇండెక్స్ లో రీప్లేస్ చేయలేము సార్. స్పెసిఫిక్ వాల్యూ అన్నది మనం రీప్లేస్ చేయలేము. ఆ స్ట్రింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్ అంటే ఉన్నంత వరకు స్ట్రింగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా రీప్లేస్ చేయొచ్చు, కానీ ఇండెక్స్ లో మాత్రం రీప్లేస్ చేయలేము. అంటే కంప్లీట్ రీప్లేస్ చేయొచ్చు, కానీ ఏమవుతుందంటే ఇంకొక వేరియబుల్ క్రియేట్ అవుతుంది సేమ్, అంటే రీప్లేస్ అయిపోతుంది యాక్చువల్గా ఇది. కానీ ఆ పర్టికులర్ స్పెసిఫిక్ వాల్యూ తీసుకున్నప్పుడు మటుకు వర్క్ అవ్వదు. అంటే ఇప్పుడు నాకు హెచ్ అనేది ఫస్ట్ లెటర్ రావాలనుకోండి, ఏం చేయొచ్చు? 0. రైట్, ఇప్పుడు నేను డీగా మార్చాలనుకుంటున్నాను, వర్క్ అవుతుంది. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్, ఆ ఎర్రర్ వస్తుంది. ఓకే, ఇక్కడ క్లియర్గా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుంది ఇక్కడ. రైట్, అండ్ బిఫోర్ వీ మూవ్ టు లెస్, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే చాలా మెథడ్స్ అంటే కన్జర్వేటివ్ చెప్పుకుంటూ పోతున్నాం, ఎలా గుర్తుపెట్టుకోవాలని ఒక క్వశ్చన్ వస్తుంది. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గుర్తుపెట్టుకోవాలన్న థాట్ మైండ్లో తీసుకురావద్దు, ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నో ఇష్యూస్. ఓకే, అండ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ బిఫోర్ వి మూవ్ టు లెస్? ఏమైనా బ్రేక్ కావాలా? ఒక 5 minutes బ్రేక్. తీసుకుందామంటే తీసుకుందాం సార్. నాకైతే అవసరం లేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ అంత లిస్ట్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ రేపు వచ్చేసి డిక్షనరీస్కి వెళ్తాం. రేపు బహుశా నాకు తెలిసి రేపు ఫైనల్గా ఉండొచ్చు, డిక్షనరీస్ ఉంటుంది. ఓకే, డిక్షనరీస్లో కూడా చెప్తాం అనుకున్నాను ఈరోజు. ఓకే, లిస్ట్లో వైండప్ చేద్దాం ఈరోజు. సార్ మేబీ రేపు నేను అటెండ్ కాకపోవచ్చు సార్, వేరే పని ఉంది. ఓకే, రాజేష్ గారు కూడా కొంచెం మీటింగ్ ఉంది అన్నారు కదా. ఓకే, నాది 1 hour లేట్ అవుతుంది సార్ రేపు. అయితే మ్యాక్సిమం రేపు క్లాస్ తీసి కొంచెం రేపు లేకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏం వారం? బుధవారం. ఓకే, గురువారం సార్. ఓకేనండి, కాకపోతే ఏంటంటే వేరే స్టూడెంట్స్ ఎవరైనా జాయిన్ అవుతూ ఉంటారు, ఇక్కడ వస్తూ ఉన్నారు పోతున్నారు కదా, ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు. ఒకవేళ జాయిన్ అయితే తీసుకుంటాను, కానీ నేను రెగ్యులర్గా లాగిన్ అవుతాను. ఎవరు జాయిన్ అవ్వకపోతే మటుకు నేను లాగ్ ఆఫ్ అయిపోతాను. ఓకేనా? ఓకే సార్. కానీ రాజేష్ గారు 1 hour లేట్ అన్నారుగా.
గాట్ ఇట్. రాజేష్ గారు రేపు 1 అవర్ లేట్గా అటెండ్ అయితే అన్నారు కదా సార్. అవును. ఒకవేళ మేబీ 6:00 ఎవరైనా అటెండ్ అయితే మీరు కంటిన్యూ కాండి. అదే ఒక హాఫ్ అన్ లేదు అవర్ నేను లాగిన్ 7 హాఫ్ అన్ అవర్ లాగిన్ అలాగే ఉంటాను. ఎవరు జాయిన్ అదే సార్. అయిపోతాను. అదే సార్ అంతే. రాజేష్ గారు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు యాడ్ అయితే మాత్రం మీరు కంటిన్యూ కాండి సార్. ప్రాబ్లం లేదు. ఓకే ఫైన్. ఎందుకంటే ఈరోజు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి రేపు కూడా సారు రాజేష్ గారు 1 అవర్ లేట్ అన్నారు కానీ ఆ 1 అవర్ కూడా ఎందుకని నేను లేకుండా చూద్దామని అన్నాను అంతే. ఓకేనండి. ఓకే. అండ్ ఇంతకుముందు నేను లిస్ట్ గురించి డిస్కస్ చేశాను కదా, 1 2 3 4 5. ఇప్పుడు ఇండెక్స్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు స్ట్రింగ్ అనేది నేను రివర్స్ చెప్పాను కదా, ఇక్కడ కూడా సేమ్ అదే నెగిటివ్ ఇండెక్స్ వర్క్ అవుతుంది. మీకు చెప్పానో లేదు, -2 -3 -4 -5. సపోజ్ నాకు ఇక్కడ 1 2 3 రావాలనుకోండి, ఏం చేయొచ్చు? సేమ్ అదే లాజిక్, స్లైసింగ్కి సేమ్ అదే లాజిక్. 0 4. ఎందుకు 4 3 4 నాకు 1 2 3 రావాలి. 3 సార్. 3 0 to 3 0 to 3 కదా, ఎందుకంటే ఇది 2a 0 1 2 కదా, పైథాన్ ఇండెక్స్ 0 1 2. మీరు ఏమనుకుంటున్నారు అంటే 1 2 3 అనుకుంటున్నారు. అప్పుడు అవుటర్ బౌండ్ ఎక్స్క్లూజివ్ కాబట్టి 3 వరకు ఆగిపోతుంది అనుకుంటున్నారు. కానీ ఇది స్టార్ట్ అయ్యేది 0 1 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 ఇక్కడ ఇచ్చినట్టయితే ఇక్కడ ఇంతటితో ఆగిపోతుంది. 4 ఇస్తే ఈ 3 వరకు 3తో ఆగిపోతుంది. అంటే ఏమవుతుంది, 1 2 3 4 ప్రింట్ అవుతుంది కదా, రైట్? సేమ్ లాజిక్. అండ్ సపోజ్ నాకు మై లిస్ట్ ఓకే మొత్తం ప్రింట్ అయింది. 2 లేదా 3 1 2 3 ప్రింట్ అవ్వాలి కాబట్టి 3. ఇప్పుడు నాకు 1 3 5 ప్రింట్ అవ్వాలి అవుట్పుట్ నాకు. అప్పుడు ఏం చేయాలి? 1 3 5 అది కోలన్ ఓకే, కోలన్ 2 సార్. 2 +2 +2. ఒకవేళ -2 ఇస్తే ఏమొస్తుంది? నాకు -2 అని ఇచ్చాను అనుకోండి, రివర్స్ లో వస్తుంది. అదే రివర్స్ అవుట్పుట్ ఏమొస్తుంది? 5 3 1 5 3 1 పర్ఫెక్ట్ 3 1. ఒకవేళ నాకు 5th ఎలిమెంట్ అంటే 5 మటుగా ప్రింట్ అవ్వాలి, ఎన్ని విధాలుగా చేయొచ్చు? నాకు 5 జస్ట్ లాస్ట్ ఎలిమెంట్ మటు ప్రింట్ అవ్వాలి. కోలన్ -1 సార్. మైనస్ ఓకే, కోలన్ -1. సారీ, కోలన్ జస్ట్ -1. ఓకే, -1 జస్ట్ ఆ స్పెసిఫిక్ ఎలిమెంట్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ పట్ల ఇండెక్స్ ఇస్తే సరిపోతుంది. అది ఇంకొక విధంగా ఓకే, వేరే విధంగా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? వేరే విధంగా అంటే ఇండెక్స్ 6 పెట్టుకోవడం, లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే. 6 ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది. అంటే దాని లెంత్ ఫైండ్ అవుట్ చేసి ఇంకా ప్రింట్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఇది 0 స్టార్ట్ అవుతుంది కదా, 0 1 2 3 4 లెంత్ -1 ఇవ్వాలి. అంటే ఇక్కడ 4 ఇవ్వాలి కదా జనరల్గా మీరు చెప్పిన లెక్క ప్రకారం. మీకు ఆఫ్ కోర్స్ ఇది కనుక్కోవడం కంటే కూడా బెటర్ ఏంటంటే ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లెన్ మైల్ ఇస్తే సరిపోతుందిగా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి లెన్ ఏమి వస్తుంది, మొత్తం 5 1 వస్తుంది. కానీ 4తో ఎండ్ అవుతుంది కాబట్టి -1 ఇవ్వాల్సి ఉంటుంది అంతే. చూడండి, లెన్ మై లిస్ట్ ఇచ్చినప్పుడు ఏమైంది, 5 వచ్చింది. కాకపోతే నాకు 5th ఎలిమెంట్ 5 రావాలి. అంటే 0 1 2 3 4 ఇండెక్స్ వచ్చి 4 రావాలంటే ఏం చేయాలి? -1 సరిపోతుందిగా. నేను లాస్ట్ ఎలిమెంట్ అని ఒక వేరియబుల్ స్టోర్ చేస్తున్నాను, మై లిస్ట్ లాస్ట్ ఎలిమెంట్ అని ఇచ్చాను. ఇప్పుడు వర్క్ అయింది, అవునా? అంటే నేను ఎందుకు సపరేట్ చేశానంటే మీకు ఇక్కడ రాయడం వల్ల కన్ఫ్యూజన్ రావచ్చు, అందువల్ల. రైట్, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ ఏమైనా వచ్చినట్లయితే ఎందుకు వస్తుందంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేస్తున్నాం కదా, లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చివరిలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. 6 అని ఇచ్చినప్పుడు ఏమొచ్చింది? లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వచ్చింది కదా, చూడండి 6. సో అవుట్ ఆఫ్ రేంజ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలంటే మాన్యువల్గా ఇలాగ ఇవ్వచ్చు, లేదంటే ఈ లెన్ మెథడ్ యూజ్ చేసి సరిపోతుంది, చివరి ఎలిమెంట్ వస్తుంది. కాబట్టి ఇంత ప్రాబ్లం ఎందుకు, -1 సరిపోతుంది. రైట్, సో ఆల్వేస్ ఇప్పుడు నీకు సేమ్ ఇదే చూడండి, నీకు 6 అని మోడిఫై చెప్పండి. చిన్న రిక్వెస్ట్, చెప్పండి. మీరు ఒక్కసారి పైకి వెళ్తారా? స్టార్టింగ్లో లిస్ట్ అని
ఓకే. టాపిక్స్ ఉన్నాయి కదా సార్. ఓకే. అయితే మీరు చెప్తున్నారు ఆ! మీరు చెప్తున్నారు కదా లెంత్ ఆఫ్ లిస్ట్ అని పెట్టారు కదా సార్. అవును. మార్క్‌డౌన్‌లో లెంత్ ఆఫ్ లిస్ట్ అని పెట్టేస్తే దాని కింద మీరు ఒక్కొక్క టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే కంటిన్యూ చెప్పేసరికి అది ఏ టాపిక్ అనేది అర్థం ఆ! కావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ చెప్తున్నట్టు చెప్పారు. ఓకే. మీకు అట్లా అనుకుంటున్నారు. ఓకే. మీకు ఆ స్క్రిప్ట్‌లో మీకు క్లియర్‌గా ఇచ్చాం కదా స్క్రిప్ట్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది వర్కింగ్ ఫైల్ మట్టుకే. అంటే నేను ఎక్స్‌క్యూట్ ఓకే. చేసుకుంటూ ఓకే. పోతున్నాను కదా! యాక్చువల్‌గా మీకు స్క్రిప్ట్ అనేది అవును సార్. క్లియర్‌గా అవును సార్. ఇచ్చాను. చూడండి లెంగ్త్ ఆఫ్ లిస్ట్ ఎల్‌ఈఎన్. ప్రింట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఓకే. ప్రింట్ ఓకే. చేయొచ్చు. ఓకే. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. సో మీకు స్క్రిప్ట్స్ మీరు ఓకే. చూడండి ట్రెల్లో బోర్డ్‌లో ఆ స్క్రిప్ట్స్ ఆ! అన్నీ కూడా సార్. నేను ఇచ్చాను. ఓకే సార్. నేను ఈ చూస్తాను. పర్టికులర్ ఫైల్ ఏంటంటే అంటే జస్ట్ మీకు డెమో చూపించడం కోసం మట్టుకే. ఓకే. 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 యాక్చువల్ స్క్రిప్ట్ అనేది ఆ విధంగా ఉండదు. అన్నిటికీ ఓకే. మీకు వస్తుంది. ఇది లిస్ట్ ఈ విధంగా ఉంది కదా! సార్. స్ప్లిట్ అండ్ స్ట్రిప్ మెథడ్ చూడండి. ప్రాపర్‌గా ఉంటుంది మొత్తం. స్ట్రింగ్ కాంకాటినేషన్, యాడ్ స్పేస్ బిట్వీన్ ఓకే. వర్డ్స్ ఇన్ ఎ స్ట్రింగ్. స్ట్రింగ్స్ ఆర్ నాట్ మ్యూటబుల్. సో విత్ ఓకే. ఎర్రర్‌తో పాటు వచ్చింది. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఓకే. యాహ్! ఓకే. ద నెక్స్ట్ వన్ లెంగ్త్ ఆఫ్ ఎ స్ట్రింగ్ లిస్ట్ అనేది చూసాం. ఫెచ్ వాల్యూస్ ఫ్రమ్ లిస్ట్ చూసాం. లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్. అంటే లిస్ట్ మనం వాల్యూస్ మార్చొచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను అనుకుంటాను. అవును. ఒకవేళ 6 అనేది 66గా మార్చాలనుకుంటే ఏం చేయొచ్చు? మై లిస్ట్ ఆఫ్ ఇండెక్స్ ఇవ్వాలి సార్. ఇండెక్స్ ఇప్పుడు నాకు 6 కావాలనుకోండి -1 సరిపోతుంది. కాకపోతే దీన్ని రీప్లేస్ చేయాలంటే 66 ఇచ్చాననుకోండి. ఇప్పుడు మై లిస్ట్ అని ఇచ్చాననుకోండి ఏమైంది? నాకు ఆ వాల్యూస్ మొత్తం వచ్చాయి. కాకపోతే 6 అనేది ఇప్పుడు 6గా లేదు. ఎందుకంటే రీప్లేస్ చేశాను. అదే స్ట్రింగ్ అయినట్లయితే వర్క్ అవ్వదు. ఎందుకనంటే స్ట్రింగ్స్ ఆర్ నాట్ మ్యూటబుల్. కానీ లిస్ట్ అనేవి మ్యూటబుల్. సో మనం మార్చొచ్చు. ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ తీసుకొని మార్చుకోవచ్చు. అదే టపుల్ మార్చొచ్చా? టపుల్ లేదు సార్. మ్యూటబుల్స్ టపుల్స్ ఇమ్యూటబుల్స్. ఆర్ ఇమ్యూటబుల్. మ్యూటబిలిటీ అంటే మనం రీప్లేస్ చేయొచ్చు అని అర్థం. ఇమ్యూటబిలిటీ అంటే మనం రీప్లేస్ చేయలేము అని అంటే అర్థం. ఇవి ఎక్కడ సార్ రెండిటికి అది ఒకటేనా సార్ డిఫరెన్స్, లేదంటే యూసేజ్ని బేస్ చేసుకుని ఉంటుందా సార్ అవి రెండు? ఏంటి క్వశ్చన్ అర్థం టపుల్ కాదు. అండ్ లిస్ట్కి ఐ మీన్ ఓకే. టపుల్ లిస్ట్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అది ఒకటి ఉన్నది. అది కాకుండా ఇంకా రియల్ టైంలో ఏమన్నా డిఫరెన్స్ ఆ వస్తుంది? రియల్ టైంలో మనం యూజ్ అంటే చేయము. మనం అయితే టపుల్స్ డిక్లేర్ చేయం. కానీ ఇంతకుముందు మీకు చూపించాం కదా! మై డిక్షనరీ యూజ్ చేసినప్పుడు నేను సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చి టపుల్గా వస్తుంది. టపుల్ ఫామ్‌లో వస్తుంది. ఇప్పుడు మీకు టపుల్ ఫామ్‌లో వచ్చింది లిస్ట్ ఆఫ్ టపుల్స్‌గా వచ్చింది. దాన్ని మనం లూప్ చేసేటప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇదే చూసాను. 1 ఇక్కడ 0 కదా! లెట్ మీ రైట్ ఇట్ యాస్ 0 1 2 ఇప్పుడు నాకు ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను లూప్ చేయాలనుకోండి. నేను ఫర్ ఐ ఇన్ ఎవరు జాయిన్ అయ్యారు? జితేంద్ర కుమార్. జితేంద్ర గారు మీరు ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం. ఒక్క నిమిషం ఇది అడిగి జితేంద్ర గారు ఫస్ట్ టైం అటెండ్ అవ్వడం మీరు. ఆల్రైట్ లెట్స్ మూవ్ ఆన్. ఓకే ఇప్పుడు మనం లూప్ చేయాలనుకోండి జనరల్గా మనం ఏం చేస్తామంటే ఫర్ ఐ ఇన్ ఇచ్చేస్తాం. ఇక్కడ కోలన్ పెట్టి ప్రింట్ ఐ అని ఇస్తే నాకు 0 1 2 మటుకి ప్రింట్ అయింది. కానీ నాకు ఇక్కడ 0 ఇక్కడ ఈ స్ట్రింగ్స్ రావాలి అంటే దానికి ఈ కీ వాల్యూస్ ఉన్నాయి కదా యాక్చువల్గా ఏమైంది కీస్ ప్రింట్ అయ్యాయి కదా 0 1 2 ఈ విధంగా ప్రింట్ అయింది. మరి వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే ఏం చేయొచ్చు అంటే ఐటమ్స్ అని ఉంటుంది. కాబట్టి ప్రింట్ చేసి చూపిస్తాను. మై డిక్ట్ ఐటమ్స్ చూడండి ఇక్కడ టపుల్స్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు అంటే నేను కీ వాల్యూ ఈ విధంగా రాసుకోవచ్చు. అంటే టపుల్ని మనం అన్రిప్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ వాల్యూని పెట్టండి ఇక్కడ వాల్యూస్ వచ్చాయి అవునా. కాకపోతే ఈ ఐటమ్స్ అని ఇచ్చినప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్గా ఉండకూడదు కదా. అంటే ఇది ఏంటి అసలు ఈ రౌండ్ బ్రాకెట్స్ ఎందుకు ఉంది స్క్వేర్ బ్రాకెట్స్లో ఉంటే సరిపోతుందిగా. ఇది ఏమైందంటే ఎవ్రీ కీ వాల్యూ పేజ్ సపరేట్గా క్రియేట్ అయింది. ఇట్ మేక్ సెన్స్ రైట్. అంతేకాకుండా ఈ టపుల్స్ అనేవి ఇమ్యూటబుల్ మనం రీప్లేస్ చేయలేం.
ఒకవేళ ఏదైనా సరే మన డేటా మనం స్టోర్ చేసుకోవాలనుకోండి, ఎవరు మార్చకూడదు అనుకోండి, ఆ విధంగా ఉండాలనుకోండి, అప్పుడు మనం మాన్యువల్గా టపుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఓకే సార్. అది డిక్షనరీలో మీకు చూపిస్తాను ఏంటనేది. ఐటమ్స్ అనేది ఏంటి, ఇప్పుడు కీస్ అని ఇచ్చాను అనుకోండి, నా కీస్ మటుకు ప్రింట్ అవుతాయి. అదే వాల్యూస్ అని ఇచ్చాను అనుకోండి, వాల్యూస్ మటుకు ప్రింట్ అవుతాయి. ఐటమ్స్ అని ఇస్తే అదేమవుతుంది, లిస్ట్ ఆఫ్ టపుల్స్గా క్రియేట్ అవుతుంది. అది ఏ విధంగా మనం ఫర్ లూప్లో చాలా ఉపయోగపడుతుంది ఇది. మీకు ప్రాజెక్ట్స్లో కూడా చూడండి, ఈ డిక్షనరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఐటమ్స్ కూడా ఒక మెథడ్గా యూజ్ చేసాం మనం. ఓకే, యా, లిస్ట్ ఆఫ్ లిస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్ ప్రాబ్లం, లిస్ట్ స్లైసింగ్ కూడా మీకు తెలుసు. ఒకవేళ లిస్ట్ని మీరు రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేయాలనుకున్నట్లయితే, మా లిస్ట్ ఉందా, ఉంది. దీని 66 5 4 3 2 1 ప్రింట్ అవ్వాలంటే -1 ఇవ్వండి సార్. కోలన్ మైనస్. -1. ఓకే, మనం జస్ట్ -1 ఇచ్చామనుకోండి, లాస్ట్ ఎలిమెంట్ మటుకు ప్రింట్ అవుతుంది. జనరల్గా ఏంటి, కోలన్ మటుకే ఉంటుంది, ఆ ఇన్నర్ బౌండ్ అవుటర్ బౌండ్ ఉంటుంది. స్టెప్ ఫంక్షన్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే -1 ఇచ్చినట్టయితే రివర్స్లో వస్తుంది. ఓకే, అండ్ ప్రింట్ లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్, ప్రింట్ ఎవ్రీ nth ఎలిమెంట్. ఆల్రెడీ చూసాము ఇది స్టెప్. ఇది నాకు సెకండ్ ఎలిమెంట్ మటుగా ప్రింట్ అవుతూ రావాలి, అప్పుడు 1 3 5 ప్రింట్ అయింది. ఓకే, అండ్ ప్రింట్ ఎవరి ఎలిమెంట్ రివర్స్ ఆర్డర్. ఇదే సేమ్ మీకు రివర్స్లో రావాలంటే సేమ్. ఇంతకుముందు మన లిస్ట్ స్లైసింగ్, అదే స్ట్రింగ్ స్లైసింగ్ ఏ విధంగా వర్క్ అవుతుందో ఇది కూడా అదే విధంగా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ యాడ్ న్యూ వాల్యూ టు లిస్ట్. ఇప్పుడు మనకి లిస్ట్ అన్నది ఆల్రెడీ బాగానే ఉంది. మాడిఫై చేయాలంటే నేను ఏం చేశాను, ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళి మాడిఫై చేశాను, ఇక్కడ మాడిఫై చేశాను. యాక్చువల్లీ ఇది కరెక్ట్ కాదు కదా, ఇక్కడ 7 యాడ్ చేయాలనుకోండి, వర్క్ అవుతుంది. నేను లిస్ట్ ప్రింట్ చేస్తే వర్క్ అవుతుంది. కాకపోతే నాకు అది మాన్యువల్గా సోర్స్లో కాకుండా ఇక్కడే మార్చాలనుకోండి, అపెండ్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంఎల్ లిస్ట్ ఇచ్చాను, మై లిస్ట్ 8 ప్రింట్ అయింది, అవునా? ఎందుకంటే మీకు చివరిలో యాడ్ అవుతుంది. కాకపోతే అపెండ్ అనేది ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను 99 అని ఇచ్చాను అనుకోండి, అవన్నీ కూడా చివరిలోనే మీకు యాడ్ అవుతాయి. కాకపోతే క్వశ్చన్ ఏంటంటే, ఒక మధ్యలో ఇన్సర్ట్ చేయాలనుకున్నట్లయితే, ఇప్పుడు నాకు ఇక్కడ 1 2 3 4 5 6 7 అలా ఉంది కదా, కానీ 0 ప్రింట్ అవ్వాలనుకోండి, అంటే 0 ఇన్సర్ట్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలనుకోండి, అంటే ఇన్సర్ట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నాకు 0 ఇండెక్స్లో చేసినట్లయితే చూడండి, ఇప్పుడు సపోజ్ నాకు 67 8 తర్వాత 9 ప్రింట్ అవ్వాలనుకోండి, 99 ఉంది కదా, 9 ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ ఇక్కడ -1, ఇది -2 కదా, అంటే నాకు 9 ప్రింట్ అవ్వాలి, -2 ఇండెక్స్లో ప్రింట్ అవ్వాలి. చూడండి, మై లిస్ట్ ఇప్పుడు ఏమైంది, సారీ, ఇక్కడ ఇండెక్స్ ఇక్కడ, వాల్యూ ఇక్కడ, ఇప్పుడు ప్రాపర్గా ప్రింట్ అయింది, అవునా? ఓకే, ఇది ఇండెక్స్, ఇది వాల్యూ. సార్ -2 వచ్చింది సార్ మళ్ళీ. -2 ఎందుకు వచ్చిందంటే, ఇంతకుముందు నేను ఇన్సర్ట్ చేశాను కదా, అందువల్ల వచ్చింది. ఓకే, 1 2 3 4 5 6 7 ఓకేనా? ఇప్పుడు ఇది ప్రాపర్ ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు 8 రావాలి చివరిలో. ఇన్సర్ట్ లేదు, ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ 8 వస్తుంది కదా, 6.5 రావాలనుకోండి, ఫస్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. ఇండెక్స్ అంటే -2 కదా, -2 6.5 మై లిస్ట్. ఇప్పుడు -2 అంటే ఎక్కడ ప్రింట్ అయింది, -1 -2 ఎక్కడ ప్రింట్ అయిందా, అప్పుడు -1 ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఒక పని చేద్దాం, 7కి ముందర 6.8 ప్రింట్ చేస్తాను. ఓకే, నవ్ ఇట్ మేక్ సెన్స్. -1కి -1 ప్లేస్లో ప్రింట్ అయింది. -1 అనేది ఈ ఎలిమెంట్, దీని ప్లేస్లో ప్రింట్ అయింది. ఈ ఎలిమెంట్కి వచ్చేసరికి పక్కకు జరిగింది. -2 అని ఇచ్చినట్లయితే అది ఏమవుతుందంటే, ఈ ఎలిమెంట్ ప్లేస్లో ప్రింట్ అవుతుంది, కాకపోతే ఈ ఎలిమెంట్ పక్కకి జరుగుతుంది. సో బిహేవియర్ ఆ విధంగా ఉంది.
ఆల్రైట్. ఇన్సర్ట్ మెథడ్ అంటే రిమూవ్ చేయాలనుకున్నట్లయితే సపోజ్ నాకు ఇక్కడ 6.5 రిమూవ్ చేయాలనుకుంటున్నాను. నేను యాక్చువల్ బై మిస్టేక్ ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో రిమూవ్ చేయాలనుకున్నట్లయితే రిమూవ్ ఇది 6.5 6.5 రిమూవ్ అయింది. యాక్చువల్ బై మిస్టేక్ ఇక్కడ ప్రింట్ చేశాను కదా, నేను ఇది రిమూవ్ చేశాను. అక్కడ రిమూవ్ దగ్గర ఇండెక్స్ నెంబర్ అవసరం లేదు, డైరెక్ట్ రాసేస్తే అయిపోతుంది. వాల్యూస్ సరిపోతుంది. ఓకే. లిస్ట్గా ఇస్తే మీకు రిమూవ్ అవుతుందా చూద్దాం. లిస్ట్గా ఇస్తే రిమూవ్ అవ్వలేదు. రైట్, స్పెసిఫిక్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. నాకు 6.8 రిమూవ్ చేయాలనుకుంటున్నాను. యా, రిమూవ్ అయింది. ఇండెక్స్ కాదు, వాల్యూ రిమూవ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే పాప్ అనేది ఏంటంటే చివరి ఎలిమెంట్ రిమూవ్ అవుతూ ఉంది. చూడండి, ఓకే 6 7 అంటే చివరి ఎలిమెంట్ ఏది ఉందో అది ప్రింట్, అది రిమూవ్ అయిపోయింది పాప్. కాబట్టి ఇంట్రెస్టింగ్ బిహేవియర్ ఏంటంటే ఈ పాప్ ద్వారా ఏంటంటే అది రిటర్న్ చేస్తుంది ఏ ఎలిమెంట్ మీకు రిమూవ్ అవుతూ ఉందో. చూసారా, ఇది రిటర్న్ చేస్తుంది. కాబట్టి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు 5 ఉంది కదా, లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్డ్ మై లిస్ట్ పాప్. చూడండి, లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ స్టోర్ అయింది నాకు. మై లిస్ట్ ఓకే, అది రిమూవ్ అయిపోయింది కానీ ఇది రిటర్న్ అయింది. సో ఈ ఫంక్షనాలిటీగా మనం యూజ్ చేస్తాం. అంటే రిటర్న్ అయిన ఎలిమెంటు మనం అది క్యాప్చర్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ దెన్ లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్ మిన్ మ్యాక్స్ సమ్ మెథడ్స్. ఆల్రైట్, ఇప్పుడు మై లిస్ట్లో మినిమం వాల్యూ ఏంటి? min my list. Okay, 1 yeah, min my list 4 కదా, 1 2 3 4 మ్యాక్స్. మొత్తం సమ్ కావాలనుకోండి, 1 + 2 + 3 + 4 కావాలనుకోండి సమ్. కాకపోతే మీన్ అనేది లేదనుకుంటాను, numpyలో ఉంది అది. ఇంపోర్ట్ numpy as np.mean. మీన్ మీకు అంటే మీన్ కావాలనుకున్న క్వశ్చన్ వస్తుంది కదా, ఈ విధంగా చేయొచ్చు. అండ్ నంపైలో ఉంది మీన్ అన్నది. ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ దీన్ని సమ్ చేసి బై లెన్ మై లిస్ట్ అని రాయొచ్చు ఒక యావరేజ్ కావాలనుకున్నట్లయితే. లెన్ అంటే ఏంటి? మొత్తం వాల్యూస్ వస్తాయి కదా, ఎన్ని వాల్యూస్ వస్తాయి. సమ్ బై లెన్ అంటే అది ఏమవుతుంది? అది మీన్ కదా అవుతుంది. అవును సార్. అండ్ స్ట్రింగ్ లిస్ట్. ఓకే, లిస్ట్ ఇన్ రివర్స్ ఆర్డర్. సార్టింగ్ అనేది చూడలేదు. let me show you that. My list, let me give an unsorted one. 1 5 3 4 2 1 5. ఇది బై డిఫాల్ట్ అన్సార్టెడ్. మనం ఏ విధంగా ఇస్తామో అదే విధంగా ఉంటుంది. సార్ట్ ఉందా? ఉంది. సార్ట్ ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 సార్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక రివర్స్లో రావాలంటే అసెండింగ్ డిసెండింగ్ రివర్స్ అని ఒక ఆప్షన్ ఉంది, ఇంట్లోనే పారామీటర్ ఉంది. అది ట్రూ అని సరిపోతుంది. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది ఫాల్స్. డాక్యుమెంటేషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలండి? నాకు ఎలా తెలుస్తుంది ఇక్కడ రివర్స్ అనేది ఒకటి ఉందని ఎలా తెలుస్తుంది? మీరు అన్నారు కదా అసెండింగ్ అని. కానీ షిఫ్ట్ ట్యాబ్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీ కర్సర్ అనేది ఇక్కడ పెట్టాలి, ఇక్కడ దీని లోపల ఉండాలి. షిఫ్ట్ ట్యాబ్ చూసినట్లయితే ఇక్కడ వస్తుంది మన డాక్యుమెంటేషన్. ఇక్కడ ఉందా? చూసారా, మీకు డాక్యుమెంటేషన్ ఉంది కానీ కంప్లీట్ పారామీటర్స్ లిస్ట్ లేదు. ఓకే, ఉంది రివర్స్ ఉంది చూడండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఏంటంటే రివర్స్ అనేది ఫాల్స్. ట్రూగా మీకు ఇక్కడ నేను ఏం చేశాను, ట్రూ అని ఇచ్చాను, ఇక్కడ రివర్స్లో వచ్చింది అంతే. రైట్, ఎస్. అండ్ దెన్ వాట్ ఎల్స్? ఓకే, ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్, బులియన్ లిస్ట్, మిక్స్ లిస్ట్ అని ఇచ్చాను కదా. యాక్చువల్గా స్ట్రింగ్ లిస్ట్, బులియన్ లిస్ట్, మిక్స్ లిస్ట్ అనేది అంటూ ఏమీ లేదండి. అలాంటి టైప్ అంటూ ఏమి లేదు. కాకపోతే మై ఎస్టీ అది మన కన్వెన్షన్ మట్టుకే. సపోజ్ ఇప్పుడు నేను 1
2 3 ఇచ్చాను అనుకోండి. యాక్చువల్గా ఏం చేశాను, ఓకే STR ఓకే లిస్ట్గా అయింది. ఇప్పుడు టైప్ చెక్ చేసినట్లయితే మీరు మై ST లిస్టే, కాకపోతే దీన్ని జనరల్గా ఏమంటామంటే స్ట్రింగ్ లిస్ట్ అని అంటాం. అంటే ఇంతకుముందు చెప్పాను కదా నేను మీకు నెంబర్స్ మటుకి కాదు, ఫ్లోట్స్ ఏ వాల్యూ అని ఇవ్వచ్చు. సపోజ్ ఇక్కడ స్ట్రింగ్ లిస్ట్ అంటే నెంబర్స్ ఇవ్వకూడదా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. చూడండి వర్క్ అవుతుంది. నార్మల్ లిస్టే, టైప్ అనేది ఎప్పుడు కూడా నార్మల్ లిస్టే. కాకపోతే మన కన్వెన్షన్ ఏంటి, జనరల్గా ఏం చేస్తామంటే స్ట్రింగ్స్ అనే ఒక లిస్ట్లో ఉన్నప్పుడు స్ట్రింగ్ లిస్ట్ అని అంటాం, బులియన్స్ ఉన్నప్పుడు బులియన్ లిస్ట్ అని అంటాం. సపోజ్ ఇప్పుడు నాకు మై బో లిస్ట్ అని ఇచ్చాను అనుకోండి, ట్రూ ఫాల్స్, ఇది స్టిల్ లిస్ట్ కాబట్టి చూడండి టైప్ మై లిస్టే. కాబట్టి జనరల్గా ఏమంటే బులియన్ లిస్ట్ అని అంటాం. మిక్స్డ్ లిస్ట్ అంటే ఏంటంటే అన్నీ కలపడం. సపోజ్ 1.5 దామోదర్, స్టిల్ ఇట్ వర్క్స్. ఇంకొకటి ఏంటంటే దీని లోపలే మళ్ళీ మనము ఇంకొక లిస్ట్గా క్రియేట్ చేయొచ్చు, స్టిల్ వర్క్స్. అది ఏ డేటా టైప్ అయినా సరే వర్క్ అవుతుంది. అంటే లిస్ట్ మట్టుకేనా, డిక్షనరీ వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిక్షనరీ ఇంకా రాలేదు కాబట్టి చెప్పలేదు. డిక్షనరీకి ఆర్డర్ అంటూ ఉండదు. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అదే విధంగా వస్తుందని చెప్పేసి అదే విధంగా ఎప్పుడు రావాల్సిన రూల్ ఏం లేదు. ఓకే 3 ఇచ్చాను అనుకోండి, స్టిల్ వర్క్స్. లిస్ట్లో ఏ డేటా టైప్ అయినా మీకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. దీన్ని జనరల్గా ఏమంటారంటే మిక్స్డ్ లిస్ట్ అని అంటాం. అది మన కన్వెన్షన్ వాటికి. మీరు టైప్ చెక్ చేసినట్లయితే ఎప్పుడు కూడా మీకు లిస్ట్ అనే వస్తుంది. సో మనం ఇప్పుడు మిక్స్డ్ లిస్ట్ ఉంది కదా, దీనిపైన ఇప్పుడు యావరేజ్ అవి తెలుసుకోవచ్చు సార్? రాదు కదా సార్? ఓకే యావరేజ్ అనేది అది కంపాటబుల్ అయి ఉండాలి. సపోజ్ ఇప్పుడు నాకు ఈ డేటా ఉంది, ఈ డేటాలో నాకు ఇక్కడ కంపాటబుల్ వాల్యూస్ ఇక్కడ ఏమున్నాయి, ఇది కదా, ఇది మటుకే కదా ఉంది. అఫ్ కోర్స్ ఇది కూడా ఉంది. ఈ వాల్యూస్ మటుకే ఫెచ్ చేసి మీరు యావరేజ్ తీసుకోవచ్చు. సపోజ్ నాకు ఇక్కడ ఇది వాల్యూ ఉంది చూడండి, ఇది ఉంది అంటే ఏంటి, ఇండెక్స్ 1 2 3 4 5 కదా. మై బో లిస్ట్ ఉంది కదా, 5 రెడ్ చేసినట్లయితే 1 2 3 4 5 వచ్చిందా. ఇప్పుడు దీన్ని యావరేజ్ తీసుకోవచ్చు. np.mean వర్క్ అవుతుంది. కాబట్టి కంపాటబుల్ అయి ఉండాలి. ఇప్పుడు డిక్షనరీ మీద అప్లై చేస్తే డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. మనం హోల్ డిక్షనరీ ఇచ్చినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా సార్? ఇంకా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి సేమ్ అది ఎర్రర్ వచ్చింది, unsupported operand type plus float and string. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. లైక్ డిక్షనరీ ఎందుకు మీరు మీన్ చేయాలనుకుంటున్నారు? ఒకవేళ దాంట్లో ఉన్న వాల్యూస్ని మీరు మీన్ చేయాలనుకుంటే ఓకే. మనకి ఇప్పుడు వచ్చిన ఒక డేటా సెట్ లో వచ్చి మిక్స్డ్ వాల్యూస్ ఉంది అనుకోండి సార్, ఫ్లోట్ అండ్ ఇంటీజర్, స్ట్రింగ్ అలా ఉంది. ఓకే సో అలాంటప్పుడు నేను మీన్ తీసుకోవాలి అందులో నుండి. అప్పుడు క్లీన్అప్ చేస్తామా సార్? అది ఖచ్చితంగా క్లీన్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే వాల్యూస్ని మనం 1 by 1 చెక్ చేసుకోవాలి. అసలు ఏది ఇంటీజర్ డేటా చెక్ చేసుకొని అప్పుడు మీరు సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని అప్పుడు మీరు మ్యానిపులేషన్ చేయొచ్చు. అలా వస్తుందా సార్ మనకి డేటా సెట్స్ రియల్ టైమ్స్లో? డేటా క్లీనింగ్ అన్నది మీరు చెప్పిన విధంగా ఎగ్జాక్ట్ రాకపోవచ్చు, బట్ చూపిస్తాను. కాకపోతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. మన మెథడాలజీ కంటే కూడా నెంబర్స్, ఇప్పుడు మీరు అన్నారు కదా, నెంబర్స్ మటుకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి టెక్స్ట్ డేటా వచ్చింది అనుకోండి, ఆ టెక్స్ట్ డేటాలో నెంబర్స్ వస్తుంది, స్ట్రింగ్స్ వస్తాయి. సో అప్పుడు నెంబర్స్ మటుకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలనుకోండి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు. రీ మెథడ్ అని ఉంది మనకి, రీ లైబ్రరీ ఉంది. రీ లైబ్రరీలో మీకు ఇది కవర్ అవుతుంది. సర్చ్ ఆర్ ఫైండ్ అది మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మీకు సపరేట్ సెషన్ ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాండాస్లో కూడా మీకు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు. కాకపోతే రీ లైబ్రరీ అనేది ఇండస్ట్రీలో యూజ్ చేసే లైబ్రరీ. అది చాలా ఎగ్జాస్టివ్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే మెథడ్స్ ఉంటాయి దాంట్లో.
మీకు అది రీలైబ్రరీ ఎక్స్ప్లెయిన్ చేయడమే కాకుండా లిస్ట్ ఆఫ్ మెథడ్స్ ఇస్తాను. అంటే క్లీనింగ్కి రెగ్యులర్గా మనం ఏమేమి యూజ్ చేస్తామో అవి కూడా ప్రొవైడ్ చేస్తాం. డెమోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా ఒకసారి. డేటా క్లీనింగ్కి ఏం అవసరమో ఆ మెథడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా అని చెప్పి. ఆల్రెడీ జాయినింగ్ అనేది లిస్ట్ ఎలా చెప్పాం కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. రిమూవింగ్ ఎలిమెంట్ ఫ్రమ్ ఏ మిక్స్డ్ డేటా లిస్ట్, అది కూడా సేమ్ అదే అండి. రిమూవ్ చేయాలనుకున్నట్లయితే సేమ్ అదే మెథడాలజీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నాకు మై బో లిస్ట్ ఉంది కదా, నాకు ఇప్పుడు ఈ 1 2 3 4 5 లేదా ఈ డిక్షనరీ రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఎలా రిమూవ్ చేయొచ్చు? -1 అంతేనా? కాకపోతే ఇది రిమూవ్ అన్నది వాల్యూ కదా అడుగుతుంది. ఓకే, అది వాల్యూ అడుగుతుంది అనుకుంటా కదా. అంటే దీన్ని మనం ఒక వేరియబుల్ అసైన్ చేసుకునేసి దాన్ని అలా పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వర్క్ అవుతుంది. ఇది యాక్చువల్గా రిమూవ్ అన్నది వాల్యూ అడుగుతుంది, ఇండెక్స్ కాదు కదా. ఇప్పుడు వర్క్ అవుతుంది చూడండి, రిమూవ్ అయిపోయింది డిక్షనరీ, రైట్. దెన్ వాట్ ఎల్స్, రిమూవింగ్ ఫెచ్ ఎలిమెంట్ ఫ్రమ్ మిక్స్డ్ డేటా లిస్ట్, అది సేమ్ అదే. నాకు ఇప్పుడు ఈ ఎలిమెంట్లో ఇప్పుడు ఇది ఉంది కదా, మై బూల్ లిస్ట్ ఉంది కదా, దీంట్లో 5 మటుకు రావాలనుకోండి, ఈ వాల్యూ రావాలి. అప్పుడు ఏం చేయొచ్చు? జనరల్గా ఏంటి, మై బూల్ లిస్ట్లో చివరి ఉంది కాబట్టి ఇక్కడ నేను -1 తీసుకుంటున్నాను, లిస్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 5 రావాలంటే దాని ఇండెక్స్ మెన్షన్ చేయాలి సార్. మరి ఇంకో స్క్వేర్ బ్రాకెట్లో మనం మైనస్ అంటే 1 2 3 4 5 కాబట్టి 4 వస్తుంది యాక్చువల్గా, లేదా చివరి ఎలిమెంట్ కాబట్టి -1. సో ఈ విధంగా ఇవ్వచ్చు అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు దీని లోపల ఇంకొక లిస్ట్ ఉంటే ఇప్పుడు ఆ విధంగానే ఇవ్వాలా? 1 2 3 4 5 6. ఇప్పుడు నాకు ఇది ఉంది. ఓకే, ఐ హ్యావ్ నాట్ అసైన్డ్ ఇట్, రైట్. లెట్ మీ అసైన్ ఇట్. ఇప్పుడు నాకు ఈ లిస్ట్ లోపల నేను ఇదే ఇచ్చాను అనుకోండి, 1 2 3 4 5 6 ఇది వచ్చింది, చివరి ఎలిమెంట్ ఇది లిస్ట్, దీంట్లో 6 రావాలి. అప్పుడు మళ్ళీ ఇంకో బ్రాకెట్స్, ఇంకోటి మళ్ళీ -1. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. లేదంటే మనం ఏం చేయొచ్చు తెలుసా, ఫ్లాటన్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఫ్లాటన్ ఆప్షన్ ఉండాలి, లేదా np.flat యాక్చువల్ ఫ్లాటన్ అనే ఒక మెథడ్ ఉంది. దాని ద్వారా ఏమవుతుందంటే అన్ని వాల్యూస్ ఫ్లాట్ అయిపోతాయి. ఫ్లాట్ అనేది ఇక్కడ లిస్ట్లో లేదా, అదేంట్లో ఉంది? ఫ్లాట్ అనేది దేంట్లో ఉంది? నంపై అరేలో ఉంది. ఓకే, పని చేద్దాం, దీన్ని నంపైగా కన్వర్ట్ చేద్దాం. ఓకే, యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే ఈ నంపైలో ఉంది, దీన్ని నంపైగా కన్వర్ట్ చేయాలి. నేను నంపై ఇంకా చెప్పలేదు కాబట్టి ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. మై బూల్ సేమ్ ఇదే, np.array అని మెన్షన్ చేసి సేమ్ అదే ఇవ్వండి. మై బూల్ లిస్ట్, ఇప్పుడు ఇది టైప్ చెక్ చేసినట్టే చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మై బూల్ లిస్ట్ ఫ్లాటన్, ఇక్కడ నాకు ఒక మెథడ్ ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే అన్ని వాల్యూస్ ఫ్లాటన్ అవుతాయి. ఇక్కడ డజంట్ మేక్ ఎనీ సెన్స్. యాక్చువల్ నాకేం కావాలంటే మొత్తం వాల్యూస్ మొత్తం ఒక దగ్గర రావాలి. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ఫ్లాటన్ for I in ఓకే, ఇక్కడ ఏమన్నా ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఏమైంది? ఓకే, ఫ్లాట్ అవ్వలేదే, కంప్లీట్ ఫ్లాట్
flatten our list. How to make your list flats. Then loop ఏమైనా క్రియేట్ చేయాలా? కంప్లీట్ ఫ్లాట్ ఆప్షన్ ఉండాలి. ఆల్ రైట్, తర్వాత చూద్దాం. యాక్చువల్లీ కంప్లీట్ ఫ్లాట్ అవ్వట్లేదు, ఇంకొక ఆప్షన్ ఏదో ఉండాలి. ఫ్లాట్ కంప్లీట్ ఫ్లాట్ అవ్వట్లేదు. బట్ యాక్చువల్గా పర్పస్ ఉంది దీనికి. అంటే మీరు చెప్పారు కదా, ఇది లోపల మళ్ళీ చెక్ చేసుకోవడం కష్టం కదా. అలా కాకుండా మొత్తం దీన్ని ఫ్లాట్ చేస్తే, అంటే అన్ని ఎలిమెంట్స్ ఫ్లాట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొత్తం లిస్ట్ అనేది నార్మల్గా వచ్చేస్తాయి. కాకపోతే డిక్షనరీ వచ్చినప్పుడు మళ్ళీ బిహేవియర్ మారుతుంది కదా. చూద్దాం, ఇది ఫ్లాట్ అనే ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఏంటి, ఎలా చేద్దామని చూద్దాం తర్వాత. బహుశా నేను లూప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? రిటర్న్ ఏ కాపీ ఆఫ్ ఇట్, ఫ్లాటన్ 1 2 3 4 4 1 3 2 4. లేదా లెట్ మీ వర్క్ ఆన్ దట్. యా, అండ్ ఇంకేమున్నాయి? జాయినింగ్ మిక్స్డ్ లిస్ట్ సేమ్ అది చూసాం. అది యాడింగ్ టు లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ చెక్. నెస్టెడ్ లిస్ట్ కూడా చూసాం. చూడలేదల్లా మనం యాడెడ్ టు లిస్ట్ కదా, రెండు లిస్ట్ని ఎలా యాడ్ చేయాలన్నది. మై లిస్ట్ 1, నేను 1 2 3 4 5. మై లిస్ట్ 2 2 3 4 5 6. నేను ఇప్పుడు రెండింటి యాడ్ చేస్తున్నాను. చూడండి ఏమైంది. జనరల్గా మీరు యాడ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ యాడ్ అవ్వలేదు, కాన్కాటినేట్ అయింది, అవునా? ఇప్పుడు 1 2 3 4 5 ఈ ఎలిమెంట్స్ వచ్చేసి చివర్లో యాడ్ అయ్యాయి అంతే, అవునా? ఒకవేళ ఈ ఎలిమెంట్స్, రెస్పెక్ట్ ఎలిమెంట్స్ మీకు, అంటే ఇక్కడ ఈ రెండు, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ యాడ్ అవ్వాలనుకోండి, అంటే 1 + 2 2 + 3 3 + 4 4 + 5 5 + 6 యాడ్ అవ్వాలనుకోండి, మీరు లాజిక్ అంటే ఫర్ లూప్ రాయొచ్చు. లేకపోతే ఏం చేయొచ్చు అంటే దీన్ని నంపైగా కన్వర్ట్ చేయండి. np.array, మీకు నంపైలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నంపైగా కన్వర్ట్ చేయండి. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. ఇప్పుడు సేమ్ అదే చూడండి ఏమైంది, నంపైలో ప్రాపర్గా యాడ్ అయింది. అదే మీ లిస్ట్లో అయినట్లయితే అది కాన్కాటినేట్ అయింది, అవునా? మీరు ఒకవేళ ఇలాగే లిస్ట్ అలాగే ఉంచారనుకోండి, ఎంత కాంప్లెక్స్గా ఉంటుందని నేను చూపించడం కోసం చూపిస్తున్నాను మీకంతా. మై లిస్ట్ మీరు కాన్కాట్ ఈ విధంగా, ఇంతకుముందు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా రావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలుసా? రైట్, ఐ ఇన్ జిప్ మై లిస్ట్ 1 మై లిస్ట్ 2 ప్రింట్ ఐ. ఇప్పుడు ఏమైంది, టపుల్స్గా వచ్చాయి. అంటే 1 2 2 3 3 4 4 5 5 6 టపుల్స్గా వచ్చాయా? దీన్ని ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, I, J అని పెట్టినట్లయితే I + J అని రాయొచ్చా? ఇప్పుడు మై లిస్ట్ 3 ఎంటీ లిస్ట్ క్రియేట్ చేసామని దీంట్లో ఇన్సర్ట్ చేయాలి నేను. చూడండి, ఫస్ట్ మనం ప్రింట్ చేసి చూపిస్తాను. 3 5 7 9 11 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే మై లిస్ట్ 3 అపెండ్ చేయొచ్చు, అపెండ్ చేసుకుంటూ పోవచ్చు. ఇప్పుడు చూడండి మై లిస్ట్, చూడండి మై లిస్ట్ 3. కానీ ఇది చాలా కాంప్లెక్స్ కదా ప్రింట్ చేయడం. అదే నంపై అరేలో మీరు కన్వర్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇది ఈజీగా అయిపోతుంది, మీకు ఈజీ అయిపోతుంది. అవును, నంపై అనేది మీకు రేపు మీకు పైథాన్ కంప్లీట్ అయినట్లయితే తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మీకు రేపు సెషన్ అనేది ఒక చెప్పాం కదా, ఒక ½ గంట చూస్తాను. వేరే వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ మనకి ఈ వీక్లో కంప్లీట్ అయిపోతుంది పైథాన్. మేబీ నెక్స్ట్ వీక్ నంపై స్టార్ట్ చేద్దాం. ఇంకోటి సండే కూడా ఉందా? సండే లేదండి, సాటర్డే సండే ఉండదు జనరల్గా. ఒకవేళ ఉంటే ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. అదే అడుగుతున్నాను జనరల్గా. రేపు గురువారం, రైట్, ఫైన్. ఎనీ ఫీడ్బ్యాక్ ఆర్ క్వశ్చన్స్? ఈ సెషన్ కొంచెం ఎగ్జాస్టివ్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ప్రాక్టీస్ చేస్తే బట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
సార్ డైలీ జూమ్ లింక్ ఒకటేనా సార్? ఏమైనా డే మారుతుందా? డేకి ఏమైనా లింక్ మారుతుందా? సేమ్ ప్రస్తుతానికి అయితే అదే లింక్. ఒకవేళ ఏమన్నా మార్చే పని చెప్తాం మీకు. అదే కానీ నేను డైలీ జనరల్గా మారుతుందా? చూస్తున్నాను. మారట్లేదు. డైలీ చూస్తున్నాను. అంటే జనరల్గా ఈ అడగకుండా డైరెక్ట్‌గా అదే ఓపెన్ చేసేస్తాము. అందుకనే ఏమైనా లింక్ మారుతుందా? మారట్లేదా అని అది అడుగుతున్నాను యాక్చువల్గా సార్. పెయిడ్ వర్షనే, కాకపోతే నో ఇష్యూస్. ఇది ఏంటంటే వేరే మీటింగ్స్, వేరే సెషన్స్ కూడా ఉంటాయి కదా, వేరే క్లాస్ ఉంటాయి కదా, అప్పుడు ఓకే. కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మీకు మారే అవకాశం ఉంది. లేకపోతే మీకు అదే కంటిన్యూ. ఓకే. అదే అది సార్. అదే. ఏంటంటే ముందరే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, వాట్సాప్లో మెసేజ్ పెడతాం. ఓకే. Yep. లేదంటే స్లాక్లో నేను పోస్ట్ చేస్తాను. స్లాక్ మీరు కమ్యూనికేషన్కి యూజ్ చేయండి. నేను ఈరోజు మెయిల్ చూస్తాను సార్. మెయిల్ మీకు ఓకే, మీకు స్లాక్ బహుశా నా తెలిసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్. ఇంకోటి ఏంటంటే సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మీకు యాక్చువల్గా లింక్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది అడుగుతుంది, ఈమెయిల్ అడుగుతుంది. ఓకే. ఆటోమేటిక్ జాయిన్ అవ్వాలి మీరు. ఒక పని చేయండి, స్లాక్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు సార్. గూగుల్ ఒకసారి చెక్ చేయండి. సార్ ఏంటి సార్? అర్థం కాలేదు. గూగుల్లో జీమెయిల్ ఒకసారి చెక్ చేయండి, స్లాక్ అని చెప్పి సర్చ్ చేయండి. జంక్ ఆ, చేస్తాను సార్. నేను చేస్తాను సార్. ఆల్ రైట్. ఫైన్. ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఫీడ్బ్యాక్? దయచేసి ప్రాక్టీస్ అనేది ఒక 3 to 4 times రిపీట్ చేయండి ప్రతి ఒక్క కాన్సెప్ట్. ఇగ్నోర్ చేయొద్దు. ఇవే మీకు ప్రాజెక్ట్లో చాలా ఉపయోగపడతాయి. కోర్స్ ప్రాజెక్ట్ అనేది ఒక పర్పస్, ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక కాన్సెప్ట్ మనం చెప్పుకుంటూ పోతున్నాం, బట్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ఖచ్చితంగా ఉపయోగపడతాయి మీకు. ఎనీవే, మీకు ఏమైనా సజెషన్స్ కానీ, అడ్వైస్ కానీ, లేదా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే యూ కెన్ లాగ్ ఆఫ్. నిన్న ట్రై చేశారా అది బిట్వైజ్ నోట్స్ ప్రొవైడ్ చేశాం కదా? నేను చెక్ చేయలేదు సార్, చూడాలి సార్ అది. బిట్వైజ్ ఇక్కడ నోట్స్ ఇచ్చాను, చూడండి ఒకసారి. చేసి ఏ సెషన్కి ఆ సెషన్ ప్రాక్టీస్ చేయండి, స్కిప్ చేయొద్దు. షూర్ సార్. ఓకే, నిన్న స్క్రిప్ట్ చూసారా? పైథాన్ బేసిక్స్ అంటే నేను చెప్పినవి అవి చూస్తున్నాం సార్. అది ప్రాక్టీస్ చేయలేదు, బట్ నేనైతే అవి కమాండ్స్ అవి చూస్తున్నాను. ఆపరేటర్స్. ఓకే, మీరు ప్రాక్టీస్ అనేది దయచేసి ఓకే అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయొద్దు. 3 to 4 times రిపీట్ చేయండి. ఎందుకు చెప్తున్నాను మీకే అర్థమవుతుంది తర్వాత. అంటే కొంత 1 month తర్వాత మళ్ళీ అంటే ఏ విధంగా మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది అంటే, ప్రాక్టీస్ చేయకపోతే కోర్స్ అయిపోయిన తర్వాత కూర్చొని ప్రాక్టీస్ చేయాలి అన్నట్టుగా ఉపయోగిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 2 to 3 months మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఇంట్రెస్ట్ మళ్ళీ అప్పుడు రాదు. సో ఏ సెషన్కి ఆ సెషన్ మీరు ప్రాక్టీస్ చేయండి దయచేసి. రైట్? యా, థ్యాంక్ యూ అండి. యా, ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా పృథ్వీ గారు? క్వశ్చన్స్. ఓకేనండి, దెన్ యూ కెన్ లాగ్ ఆఫ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.